जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय गोपी जन वल्लभ गिरिवरधारी। जय गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदन्दन जन रंजन यशोदन्दन जन रंजन यमुन तीरा वनचारी। यमुन तीरा वनचारी। यमुन तीरा वनचारी। जय राधा माधव जय कुंज बिहारी। जय राधा माधव जय कुंज बिहारी। जय गोपी जन वल्लभ गिरिवरधारी। जय गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यमुन तीरा वनचारी। यमुन तीरा वनचारी। यमुन तीरा वनचारी। जय राधा माधव जय कुंज बिहारी। जय राधा माधव जय कुंज बिहारी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। जय राधा हरे राधा हरे राधे जय राधा हरे राधा हरे राधे। जय जगन्नाथ जय जगन्नाथ जय बलदेव जय सुभद्रा। जय जगन्नाथ जय जगन्नाथ जय बलदेव जय सुभद्रा। गौरनिताय 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 जय गौरनिताय 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 जय गौरनिताय। जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद प्रभुपाद
Prabhupada, Prabhupada। जय श्री श्री राधा गिरिधारी भगवान की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। श्री श्री गौर निताय की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। निताय गौर सीतानाथ प्रेमानंदे। हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरो दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रये। यं प्रव्रमजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। यस्वानुभावमखिल श्रुतिसारमेकम् आध्यात्मदीपमतितितीर्षतां तमोन्दम् संसारिणां करुणया पुराणगुह्यम् तं व्याससूनुमुपयामि गुरुमुनीनाम्। హరే కృష్ణ. భాగవత రత్నాకర్ తరగతికి వచ్చేసిన భక్తి బృందానికి స్వాగతం. అయితే మనం ఈ భాగవతంలో ప్రథమ స్కందం పంచమ అధ్యాయం అయినటువంటి నారదుని ద్వారా వ్యాసదేవునికి జరిగినటువంటి భాగవత ఉపదేశం చర్చ మనం చేసుకుంటూ ఉన్నాం. దీనిలో భాగంగా గతం నందు నారద మహర్షి వ్యాసునికి చెప్పాడు ఏమని అంటే, నేను ఆ భక్తి వేదాంతులకి సేవ చేస్తున్నాను. భక్తి వేదాంతులకి సేవ చేస్తూ ఉండగా ఆ భక్తి వేదాంతుల యొక్క కృపా దృష్టి నా పైన పడింది. ఆ భక్తి వేదాంతుల యొక్క కృపా దృష్టి వలన నాకు బాలుడినైనా గాని చిన్నపిల్లవాడిగా ఉన్నా గాని ఆటపాటల యందు సహజంగానే ఆసక్తి ఉంటుంది చిన్నపిల్లలంటే. ఆ ఆటపాటల యందు ఆసక్తి తొలగి తొలగిపోయింది. ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది కలిగింది. చపలత్వం ఉంటుంది చిన్నపిల్లలకి. అది తినాలి, ఇది తినాలి, అది చూడాలి, ఇది చూడాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని ఒక విధమైనటువంటి చపలత్వం ఉంటుంది. ఆ చపలత్వ బుద్ధి నా నుంచి దూరం అయ్యి ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది కలిగింది. ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది కలిగింది. తర్వాత ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడేటటువంటి స్వభావం కలిగినటువంటి నాకు అనవసరమైనటువంటి మాటలను అన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రజల్పన నిలిపివేసి కృష్ణుని గురించి మాట్లాడేటటువంటి బుద్ధి కలిగింది. అల్పభాషని అయిపోయాను నేను. అల్పభాషిగా నేను మారాను. ఇట్లా వాళ్ళ యొక్క అపారమైనటువంటి కృపా దృష్టి వలన నేను విశేషమైనటువంటి లాభాన్ని పొందాను అంటూ దేమయ్య పేతాకిల చాపల ఎర్బకే దాంతే ధృత క్రీడన కేను వర్తిని చక్రు కృపాం యద్యపి తుల్య దర్శన శుశ్రూషమానే మునయోల్పభాషిని అంటూ భక్తుల యొక్క కృపా దృష్టి యొక్క మహిమను అంతటిని కూడా వర్ణించారు. ఇలా వర్ణించిన తర్వాత ఇప్పుడు ఆ భక్తుల యొక్క సమక్షంలో తాను ఇంకా మహదాద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందేనని
ఆ ప్రయోజనం గురించి చెబుతాను విను అంటూ 25వ శ్లోకాన్ని చెప్పడం ప్రారంభం చేశారు. అంటే ఈ రోజు శ్లోకం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం పంచమ అధ్యాయం నారదుని ద్వారా వ్యాసదేవునికి భాగవతోపదేశం 25వ శ్లోకం. ఆ వేదాంతులకి నేను సేవ చేస్తున్నాను. ఆ వేదాంతులకి సేవ చేస్తూ ఉంటుంటే ఆ వేదాంతులైనటువంటి బ్రాహ్మణులు ఆరగిస్తూ ఉన్నారు, భోజనం స్వీకరిస్తున్నారు. అలా స్వీకరిస్తూ ఉండగా వారు స్వీకరించగా మిగిలినది ఏదైతే ఉందో అది ఉచ్ఛిష్ట అన్నారు. ఆ ఉచ్ఛిష్ట వేదాంతులైనటువంటి బ్రాహ్మణుల యొక్క అనుమతితో ఉచ్ఛిష్టాన్నాన్ని నేను తీసుకున్నాను. ఉచ్ఛిష్ట లేపానుమోదితో ద్విజయి స సకృద్ స్మ భుంజే తద తదపాస్త కిల్విష. ఒక మారు నేను గ్రహించాను, అంతే. ఆ గ్రహించినటువంటి కారణం చేత నా పూర్వపాపములన్నీ కూడా నశించిపోయాయి. మరి నశించిపోయి ఏమైంది? ఏవం ప్రవృత్తస్య విశుద్ధ చేతస. ఆ విధంగా నేను మా వారి యొక్క సేవలో నెలకొని ఉండగానే నా చిత్తము, నా హృదయం అనేటటువంటిది పవిత్రమైపోయింది. పవిత్రమయ్యి నేను కూడా వారి వలె విశేషమైనటువంటి బుద్ధితో వర్తించడం ప్రారంభం చేశాను. నాలో వారి వలె ఒక విశుద్ధమైనటువంటి స్వభావం ప్రారంభమైంది. తద్ధర్మ ఏవాత్మ రుచి ప్రజాయతే. వారి ప్రత్యేక స్వభావమైనటువంటి ఆధ్యాత్మిక రుచి ఉంది కదా, కృష్ణ కథా రుచి. కృష్ణుని గురించి మాట్లాడకుండా, కృష్ణుని గురించి వినకుండా, కృష్ణునికి సేవ చేయకుండా ఉండలేరు. 24 గంటలు కృష్ణుని యొక్క సేవలోనే ఆ భక్తులు నిమగ్నమై ఉంటారు. ఆ కృష్ణుని గురించినటువంటి తలంపులతో ఉంటారు, ఆ కృష్ణుని గురించినటువంటి అనుభవాలతో ఉంటారు. ఇది వారి యొక్క ఏకైక కార్యం. అందుకని వారిది ప్రత్యేకమైనటువంటి స్వభావం. ఈ భౌతిక జగత్తులో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క స్వభావం వంటిది కాదు వారు. ఆ ప్రత్యేకమైనటువంటి స్వభావం ఉంది కదా, తద్ధర్మ ఏవాత్మ రుచి ప్రజాయితే. వారిలో ఉన్నటువంటి ప్రత్యేక స్వభావమైనటువంటి కృష్ణ కథా రుచి నాలోనూ ప్రకటమైనది అంటూ ఈ రోజు శ్లోకాన్ని చెబుతున్నారు. ఉచ్ఛిష్టలేపానుమోదితో ద్విజై సకృత్స్మ భుంజే తదపాస్త కిల్బిషః ఏవం ప్రవృత్తస్య విశుద్ధ చేతసః తద్ధర్మ ఏవాత్మరుచి ప్రజాయతే ఉచ్ఛిష్టలేపాననుమోదితో ద్విజైః సకృత్స్మ భుంజే తదపాస్త కిల్బిషః ఏవం ప్రవృత్తస్య విశుద్ధ చేతసః తద్ధర్మ ఏవాత్మరుచి ప్రజాయతే ఉచ్ఛిష్టలేపాననుమోదితో ద్విజైః సకృత్స్మ భుంజే తదపాస్త కిల్బిషః ఏవం ప్రవృత్తస్య విశుద్ధ చేతసః తద్ధర్మ ఏవాత్మరుచి ప్రజాయతే అని వర్ణించారు. భావం భాష్యం చెప్పింది అపరిచార నారాయణ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. జై శ్రీల ప్రభుపాద. ఒకమారు వేదాంతులైన బ్రాహ్మణుల అనుమతితో నేను ఉచ్ఛిష్టాన్నమును గ్రహించి తిని, తత్కారణముగా నా పూర్వ పాపములన్నీయును నశించిపోయినవి. ఆ విధముగా సేవలో నెలకొనిన నా చిత్తము పవిత్రమై వారి ప్రత్యేక స్వభావమైన ఆధ్యాత్మిక రుచి అనగా కృష్ణ కథా రుచి నాలోనూ ప్రకటమైనది, నాకును కలిగినది. భాష్యం. సరి అయిన భావనలో గ్రహించినచో శుద్ధభక్తి అనున్నది ఒక అంటువ్యాధి వంటిది. అట్టి శుద్ధభక్తిని కలిగినట్టి శుద్ధభక్తుడు సర్వ విధములైన పాపముల నుండి విముక్తుడగును. శ్రీకృష్ణ భగవానుడు పరమ పవిత్రుడు కనుక భౌతిక గుణముల సంపర్కము నుండి పవిత్రులు కానిదే ఎవ్వరునూ అతనికి శుద్ధ భక్తులు కాజాలరు. పైన తెలుపబడిన భక్తి వేదాంతులు అటువంటి శుద్ధ భక్తులు. ఆ మహాత్ముల సాంగత్యము మరియు ఒకమారు వారి ఉచ్ఛిష్ట సేవనముల ద్వారా బాలుడు వారి పుణ్యగుణములనన్నింటినీ పొందగలిగాను. వాస్తవనకు శుద్ధ భక్తులైన వారి ఉచ్ఛిష్టమును వారి అనుమతి లేకుండా గ్రహించవచ్చును. కానీ అట్టి కార్యములో కపట భక్తుల విషయమున మాత్రము కడు జాగరూకత అవసరము. భక్తి యోగమున నిల్చుటకు పెక్కు విషయములు అవాంతరములుగా గోచరించినను శుద్ధ భక్తుల సాంగత్యమును పొందగలిగినచో అట్టి అవరోధములన్నీను సంపూర్ణంగా తొలగింపబడగలవు. దాని ఫలితముగా ఆరంభ స్థితిలోనున్న భక్తుడు కూడా శుద్ధ భక్తుని దివ్య గుణములను అన్నింటినీ సంపూర్ణంగా పొందగలుగును.
అనగా శ్రీకృష్ణ భగవానుని నామ యశో గుణ లీలాదుల ఎడ ఆకర్షణ కలుగును. శుద్ధ భక్తులైన వారి గుణములో సోకుట అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్యలీలలు యందు రుచిని పొందుట అనియే భావము. అటువంటి ఆధ్యాత్మిక రుచి సర్వలౌకిక విషయములను శీఘ్రమే రసహీనములను గావించును. కనుకనే శుద్ధభక్తుడైన వాడు భౌతిక కర్మలచే ఎన్నడూను ఆకర్షితుడు కాడు. ఏ విధముగా ఈ విధముగా భక్తియుత సేవా మార్గమున పాపములు లేదా అడ్డంకులు తొలగినంతనే మనుజుడు భక్తి ఎడ ఆకర్షణను, భక్తి యందు దృఢత్వమును, భక్తి యందు పూర్ణ రుచిని, దివ్యమైన ఆధ్యాత్మిక భావములను, అంత్యమున శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవను ప్రేమయుత సేవయందు స్థితిని పొందగలడు. ఇటువంటి స్థాయిలన్నీయును శుద్ధ భక్తుల సాంగత్యముననే క్రమముగా వృద్ధి నొందగలవని తెలుపుటయే ఈ శ్లోకపు భావమై ఉన్నది. శ్లోకాన్ని చర్చించే ముందు మంగళాచరణం చేసి ఒకసారి చర్చిస్తాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిషే నమః. హే కృష్ణ కరుణ సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపిక కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్సుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం పంచమాధ్యాయం 25వ శ్లోకం. ఉచ్చిష్టలేపాననుమోదితో ద్విజైః సకృత్స్మ భుంజే తదపాస్త కిల్బిషః ఏవం ప్రవృత్తస్య విశుద్ధచేతసః తద్ధర్మ ఏవాత్మ రుచి ప్రజాయతే. ఒకమారు వేదాంతులైన బ్రాహ్మణుల అనుమతితో నేను ఉచ్చిష్టాన్నమును గ్రహించి తిని తత్కారణముగా నా పూర్వ పాపములన్నీయును నశించిపోయినవి. ఆ విధముగా సేవలో నెలకొనిన నా చిత్తము పవిత్రమై వారి ప్రత్యేక స్వభావమైన ఆధ్యాత్మిక రుచి అనగా కృష్ణ కథా రుచి నాలోనూ ప్రకటమైనది, నాకును కలిగినది. చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం ఇది. వాస్తవానికి భాగవతంలో ప్రతి అధ్యాయం అద్భుతం. ఎందుకంటే భాగవతమే ఒక అద్భుతం కాబట్టి. అందున ఈ అధ్యాయం ఎందుకు అద్భుతం అని ప్రస్తుతించడం అని అంటే, ఈ అధ్యాయం భాగవత ఉపదేశానికి మూలం. 4వ అధ్యాయం భాగవత ఉపదేశానికి ప్రారంభం. 5వ అధ్యాయం భాగవత ఉపదేశానికి 4వ అధ్యాయం పరిచయం అయితే,
5వ అధ్యాయం భాగవతోపదేశానికి ప్రారంభం. 6వ అధ్యాయం భాగవతోపదేశపు విస్తారమైనటువంటి వివరణ. ఇప్పుడు భాగవత ఉపదేశపు ప్రారంభం 5వ అధ్యాయంలో జరుగుతుంది కాబట్టి 5వ అధ్యాయాన్ని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి 5వ అధ్యాయం చాలా అద్భుతమైనటువంటిది. ఈ అద్భుతమైనటువంటి అధ్యాయం ఎలా ఉంది అనంటే, అసంతృప్తితో ఉన్నాడు వ్యాసుడు. అసంతృప్తితో ఉన్నటువంటి వ్యాసదేవుని చెంతకు చేరి సకల అసంతృప్తులను తొలగించి సంతృప్తిని అందించేటటువంటిది కృష్ణ భక్తి అని, ఆ భక్తి వ్యక్తి భాగవత గ్రంథ భాగవతాల యొక్క సేవ వల్లనే కలుగుతుంది కాబట్టి భాగవతాన్ని వర్ణించు అని నారద మహర్షి వ్యాసుడికి ఉపదేశం చేస్తున్నటువంటి సందర్భం మనకి 5వ అధ్యాయంలో కనిపిస్తుంది. చాలా మంది అసంతృప్తి కలిగితే అసంతృప్తిని తొలగించుకోవడానికి ఏవేవో మార్గాలు చేపడుతూ ఉంటుంటారు. నారద మహర్షి చెబుతున్నారు, సమస్తమైనటువంటి అసంతృప్తులు తొలగి సంతృప్తి కలగాలి అనంటే వారు కృష్ణ భక్తి నందు నెలకొనాలి. ఆ కృష్ణ భక్తి భగవంతుని యొక్క భక్తుల యొక్క దివ్యమైనటువంటి సేవ ద్వారా మాత్రమే లభిస్తుంది. అంటే భాగవతం ద్వారానే లభిస్తుంది తప్పితే భాగవతుల సేవ చేయకుండా ఎవరికి కూడా సకలమైనటువంటి సంతృప్తులను అందించేటటువంటి భక్తియుత సేవ అనేటటువంటిది లభించదు. ఇది నారద మహర్షి చేస్తున్నటువంటి దివ్యమైనటువంటి ఉపదేశం ఎవరికి? వ్యాసదేవునికి. ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు? అసలు కృష్ణ కథ వినకపోతే, భాగవతం వినకపోతే ఆ సంతృప్తి ఎందుకు కలగదు? ఎందుకు కలగదు అని అంటే, భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ఎవరు? శ్రీల సూత గోస్వామిపాదుల వారు. సూత గోస్వామిపాదు అంటారు, ధర్మ స్వనిష్ఠిత పుంస విశ్వక్షేణ కథాశయ నోత్పాదయేత్ ఎదిరతిం శ్రమ ఏవహి కేవలం. ఈ ప్రపంచంలో గడిపేటటువంటి లౌకికమైనటువంటి జీవన విధానాలు ఏవైతే ఉన్నాయో అందున ప్రత్యేకించి ఉన్నటువంటి విధానం ఏమిటి? ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అందుకోవటానికి ఉద్దేశించబడినటువంటి చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. ఏమిటది అని అంటే వర్ణాశ్రమ ధర్మం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనేటటువంటి వర్ణాశ్రమ వ్యవస్థ ఉంది కదా. ఈ వర్ణాశ్రమ వ్యవస్థను అనుసరిస్తూ వారి వారి ధర్మాలను చక్కగా నిర్వర్తిస్తూ ఉంటే కూడా ఆ ధర్మ నిర్వహణ చేసిన తర్వాత కృష్ణుడి గురించి గాని వినకపోతే, కృష్ణ కథలను గాని వినటానికి గాని సమయాన్ని వెచ్చించకపోతే శ్రమ ఏవహి కేవలం అన్నారు. ధర్మ స్వనిష్ఠిత పుంస విశ్వక్షేణ కథాశయ నోత్పాదయేత్ ఎదిరతి శ్రమ ఏవహి కేవలం. ఎవరైతే తమ వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి వివిధములైనటువంటి ధర్మములను నిర్వర్తిస్తూ ఉన్నారో వారు తమ తమ ధర్మ నిర్వహణ పూర్తి చేస్తూ ఆ కృష్ణుని గురించి శ్రవణం చెయ్యాలి. ఆ కృష్ణుని గురించి శ్రవణం చెయ్యకపోతే వారు చేసినటువంటి ధర్మ నిర్వహణ కూడా కేవలం శ్రమ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది, కేవలం కాలాన్ని వృధాగా గడిపినట్టు, టైం వేస్ట్ ప్రోగ్రామ్ చేసినట్టు అంతే అని అద్భుతమైనటువంటి మాట మాట్లాడారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనుల యొక్క దృక్పథానికి భాగవతుల యొక్క దృక్పథానికి ఎంత వ్యత్యాసం అనేటటువంటిది మనకి ఈ సూత గోస్వామి పలికినటువంటి వాక్యం ద్వారా మనకు అర్థం అయిపోతుంది. సో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులు ఏమని మాట్లాడతారు? లౌకికమైనటువంటి కార్యకలాపాలు, సాంఘికమైనటువంటి కార్యకలాపాలు, కుటుంబపరమైనటువంటి కార్యకలాపాలు, వ్యాపారపరమైనటువంటి కార్యకలాపాలు, ఆర్థికపరమైనటువంటి కార్యకలాపాలు, క్రీడాపరమైనటువంటి కార్యకలాపాలు, రాజకీయపరమైనటువంటి కార్యకలాపాలు, ఇట్లా ఎన్నో రకరకాలైనటువంటి కార్యకలాపాలు ఉన్నాయి. ఈ కార్యకలాపాలు అన్నింటి యందు ఇవి మా డ్యూటీ, ఇది మేము నిర్వర్తించాలి, ఇది చెయ్యకపోతే ఎట్లా అని భావించి నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇలా నిర్వర్తించేటటువంటి విషయంలో ఆ కృష్ణ కథ శ్రవణాన్ని అలక్ష్య పెడతారంట, పక్కన పెడతారంట. ప్రయారిటీ దేనికి ఉంటుంది అని అంటే, మన యొక్క జీవన అవసరం కృష్ణ కథ కాదు, మన యొక్క జీవన అవసరం ఆహార, నిద్ర, భయమైదునాలు అనేటటువంటి భౌతిక జీవితమే. ఈ లౌకిక జీవితమే ప్రధానమైనటువంటిదని భావించి ఉత్కృష్టమైనటువంటి మూలమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆధ్యాత్మిక అభ్యాసాన్ని పక్కన పెట్టేస్తారంట. కృష్ణ కథను వినటానికి ప్రాధాన్యత ఇవ్వరు అని చెబుతున్నారు. ఇది లౌకికుని యొక్క దృష్టి. ఎవరైనా ఒకవేళ
ఈ కార్యకలాపాలన్నింటినీ పక్కన పెట్టి ఎవరైనా గాని భాగవతాన్ని తరగతికి రమ్మని గాని పిలిచినా, సత్సంగ సమావేశాలు ఉన్నాయని చెప్పినా, భగవన్నామ జపంలో పాల్గొనండి అని ఆహ్వానం పలికిన, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామ సంకీర్తన చేద్దాం రండి, హరినామ సంకీర్తన చేద్దాం వీధుల్లో అని చెప్పి ఆహ్వానం చేసిన, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి సేవకు రండి అని చెప్పి పలికిన, వారిని ఏమంటారు? మాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, మేము అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇన్ని పనులు ఉన్నాయి, ఇవన్నీ చేస్తే మాకు టైం ఉండటం లేదండి అని మాట్లాడతారంట. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా కానీ చేస్తూ ఉంటుంటే, వీళ్ళకి ఏం పని లేదు, పొద్దుంచి సాయంత్రం దాకా హరే కృష్ణ హరే రామ అనుకోండి జపం చేసుకుంటూ కూర్చుంటారు. పుస్తకం పట్టుకొని తిరుగుతారు, ఏదో ప్రసాదం, గుళ్ళో ప్రసాదం తింటారు, పడుకుంటారు అని మాట్లాడుకుంటారు. భాగవతులనేమో భాగవతం పట్ల రుచి కలిగినటువంటి వారేమో టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పి లౌకికులు అనుకుంటారు. భాగవతులు ఏమని మాట్లాడుతున్నారు? వాస్తవంగా లౌకిక పరమైనటువంటి ధర్మాలను నిర్వర్తిస్తూ కృష్ణ కథను వినటయందు ఆసక్తిని గాని చూపించకపోతే నోత్పాదయేద్ ఎదిరతిన్ శ్రమ ఏవహి కేవలం కేవలం టైం వేస్ట్ చేస్తున్నట్టు. భగవంతుడి కృష్ణుడు తమకు అందించినటువంటి అమూల్యమైనటువంటి సమయమును, ఈ మానవ జీవనమును వృధాగా గడుపుతున్నారు. అటువంటి వాని వలన ఈ ప్రపంచమునకు ఏమీ లాభం లేదు, కుటుంబమునకు లాభం లేదు, సమాజమునకు లాభం లేదు. అటువంటి వాడు తల్లి యొక్క యవ్వనాన్ని చెరచడానికి పుట్టాడే గాని అటువంటి వ్యక్తి వలన ఈ ప్రపంచానికి ఏమీ ఒరగదు అని అద్భుతంగా సనత్ కుమారుడు మాట్లాడాడు. అండ్ భాగవతుల యొక్క దృష్టి ఇది. లౌకికుల యొక్క దృష్టి ఏమిటి? లౌకిక పరమైనటువంటి కార్యకలాపాలు చేయకుండా ఎవరైనా ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ఉంటుంటే వారు టైం వేస్ట్ చేస్తున్నట్టు. ఆధ్యాత్మికులు ఏమని చెబుతున్నారు? కృష్ణుని గురించి వినకుండా లౌకిక పరమైనటువంటి కార్యకలాపాలు ఎన్ని చేసినా గాని శ్రమ ఏవహి కేవలం, అది కేవలం వృధా ప్రయాస, టైం వేస్ట్ చేసినట్టు అని చెబుతున్నారు. ఈ ఇరువురిలో ఎవరిది కరెక్ట్, ఎవరిది వాస్తవం అని అంటే ఆధ్యాత్మికుల యొక్క భావనే, ఆధ్యాత్మికుల యొక్క మాటయే వాస్తవం. ఎలా చెబుతున్నాం దీనిని అని అంటే భగవంతుడి కృష్ణుడే స్వయంగా చెప్పినటువంటి మాటను ఆధారంగా చేసుకొని ఈ మాట మాట్లాడుతున్నాం. సమస్తమైనటువంటి శాస్త్రములు ఆధ్యాత్మికులు చెప్పేటటువంటి ఉపదేశానికే వత్తాసు పలుకుతున్నాయి గాని లౌకికులు మాట్లాడేటటువంటి దానికి వత్తాసు పలకటం లేదు. ఆధ్యాత్మికులు పలికేటటువంటి ప్రతి మాటకి ప్రమాణం శాస్త్రం ఉంటుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో. లౌకికులు మాట్లాడేటటువంటి మాటలకి ప్రమాణం ఏమిటి అంటే వారి యొక్క మనస్సు. వారి మనసు ఎలా ఉంటే అలా మాట్లాడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటుంటారు. ఆ విశ్వాసాన్ని ఆధారంగా చేసుకొని వ్యవహారం చేస్తూ ఉంటుంటారు. అందుకని మతిని బట్టి మాట ఉంటుందంట. ఎవరి మతి ఎలా ఉంటే అట్లాంటి మాట బయటకు వ్యక్తం అవుతుందంట. హృదయం మతిలో ఆ కృష్ణుని యందు ప్రేమ ప్రకటమైతే ఆ కృష్ణ ప్రేమను వెదజల్లేటటువంటి వాణి బయటకు వ్యక్తం అవుతుంది. ఈ భౌతిక జగత్తులో బంధింపబడేటటువంటి మతి ఉంటే ఆ భౌతిక జగత్తులో బంధింపబడేటటువంటి మాటలే ఆ యొక్క ముఖతః వెలువడతాయి అని చెప్పారు. అంటే ఈ యథాతీతం యథామతి. మనం ఎటువంటి బుద్ధితో ఉంటే అటువంటి మాట బయటకు వ్యక్తం అవుతుంది. ఆ విధంగానే మనం ప్రవర్తిస్తాం. ఎటువంటి బుద్ధిని మనం పెంపొందించుకుంటే, ఎటువంటి బుద్ధిని మనం సంతరింపజేసుకుంటే అటువంటి బుద్ధినే ఎదుటి వారికి కూడా అందించగలుగుతాం. అందుకని ఇప్పుడు ఇక్కడ లౌకికమైనటువంటి దృక్పథానికి ఆధ్యాత్మికమైనటువంటి దృక్పథానికి ఒక క్లాష్, ఒక ప్రతిఘటన అనేటటువంటిది, ఒక వాగ్వాదం అనేటటువంటిది, ఒక వివాదాస్పదమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ వివాదాస్పదమైనటువంటి పరిస్థితిని పటాపంచలు చేస్తూ ఆధ్యాత్మికులు పలికేటటువంటి వాక్యాలకు భగవంతుడు కూడా వత్తాసు పలుకుతూ వీరి యొక్క మాటలకు ప్రమాణం శాస్త్రం, ఈ లౌకికమైనటువంటి జీవనం అనేటటువంటి దానికి ప్రమాణం మనస్సు. మనస్సునందు ప్రవేశించినటువంటి భోగలాలస కారణంగా ఈ మాటలు కలుగుతున్నాయి గాని, ఈ చేతన కలుగుతుంది గాని, ఈ జీవన విధానం మొదలైంది గాని శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించటం వల్ల ఈ భౌతిక జీవనం ప్రారంభం కాలేదు. శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి ప్రవర్తిస్తే ఈ లౌకిక జీవనం అనేటటువంటిది సమసిపోతుంది. ఈ లౌకిక జీవనాన్ని సమింపజేసుకొని
పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక చేతన అందుకోవటానికే సమస్తమైనటువంటి జీవులకు శాస్త్రములు అందించబడ్డాయి. ఆ శాస్త్రముల ప్రకారం ప్రవర్తించమని ఆ గీతాచార్యుడే స్వయంగా ఈ సమస్తమైనటువంటి లౌకిక జగత్తుని సృష్టి చేసినటువంటి అతడే, పోషించేటటువంటి అతడే ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా బోధిస్తూ మనకి శాస్త్రములు అందించాడు. కాబట్టి ఆ శాస్త్రములను అనుసరించి ప్రవర్తించాలి అంటున్నారు. లౌకికుడేమో శాస్త్రాన్ని ధిక్కరించి ప్రవర్తిస్తాడు. ఆధ్యాత్మికుడేమో శాస్త్రమునందు జీవిస్తాడు. కాబట్టి శాస్త్రమునందు జీవించమని చెప్పి చెబుతున్నారు. అట్లా శాస్త్రమునందు జీవించేటటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య అద్భుతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎవరు వారిద్దరు అనంటే నారద మహర్షి, వ్యాస మహర్షి. నారద మహర్షి ఏమో ఆధ్యాత్మిక గురువుగా ఉన్నారు. శ్రీల వ్యాసదేవుడేమో శిష్యునిగా ఉన్నారు. శిష్యునిగా ఉన్నటువంటి వ్యాస మహర్షి చెంతకు చేరి అద్భుతమైనటువంటి ఉపదేశం చేయటం మొదలుపెట్టారు. ఏమని చెప్పారు? నీ అసంతృప్తికి కారణం నీవు భక్తిని అందించేటటువంటి ఉపదేశం చెయ్యకపోవటమే. భక్తి అనేటటువంటిది సమస్తమైనటువంటి జనులకు సంతృప్తిని అందిస్తుంది, సమస్తమైనటువంటి అసంతృప్తులను తొలగిస్తుంది. ఆ భక్తి కలగాలి అనంటే భాగవతాన్ని సేవించాలి. భాగవతం రెండు రకాలుగా ఉంది: గ్రంథ భాగవతం, వ్యక్తి భాగవతం. వ్యక్తి భాగవతములను ఎవరైతే సేవిస్తారో వారికి మాత్రమే భక్తి కలుగుతుంది. కాబట్టి నీవు భాగవతాన్ని వర్ణించు అంటూ ఉపదేశం చేశారు. ఉపదేశం చేసి ఆయన అంటారు, ఈ భాగవతాన్ని వర్ణిస్తేనే, భాగవతాన్ని కీర్తిస్తేనే ఎందుకు భక్తి కలుగుతుందని చెబుతున్నాను అంటే, ఆ భాగవతం నిండా ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామ రూప గుణ లీలల యొక్క వర్ణన ఉంది. కృష్ణుని యొక్క నామరూప గుణలీలతో కూడినటువంటి వర్ణనతో దాగినటువంటి ఆ భాగవతాన్ని కీర్తిస్తే నిజంగా ఆ కృష్ణుని యందు భక్తి కలుగుతుంది. ఆ భక్తి కలిగినటువంటి తరుణమున హృదయంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అసంతృప్తులు తొలగి సంతృప్తి అనేటటువంటిది ప్రారంభమవుతుంది. కాబట్టి నీవు భాగవతాన్ని వర్ణించు అని నారద మహర్షి వ్యాసుడికి చెబుతున్నాడు. చెబుతూ ఉండగా వ్యాస మహర్షి అనుకున్నారు, భాగవతాన్ని వర్ణించు, కృష్ణుడి గురించి వర్ణించు అని చెబుతున్నారు. ఇది వరకు నేను వర్ణించాను కదా అని అంటే, నాయన నువ్వు వర్ణించావు నిజమే, కానీ నీవు వర్ణించినటువంటి వర్ణన నీ సామర్థ్యానికి తగ్గట్టు లేదు. నీకు ఉన్నటువంటి సామర్థ్యం 100% అయితే నీవు 10% కృష్ణుడి గురించి వర్ణించవు. మరి 90% సామర్థ్యాన్ని ఎందుకు దాచిపెట్టావు? కొంతమంది చూడండి, చక్కగా పుస్తకాలు చదివేటటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు, కానీ ఆ పుస్తకాలు చదివేటటువంటి అభిరుచిని శాస్త్రాలు అధ్యయనం చేసేటటువంటి దాని అందు కాకుండా వివిధమైనటువంటి చలనచిత్రాలకు సంబంధించినటువంటి పత్రికలు చదివేటటువంటి విషయం నందు, రకరకాలైనటువంటి న్యూస్ పేపర్స్ చదివేటటువంటి విషయం దాని యందు నియుక్తం చేసి వ్యర్థంగా గడుపుతారు. అంటే ఏమిటి? ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని దేనికోసం ఇచ్చారో దానికోసం ఉపయోగించకుండా ఇంకొక దానికి ఉపయోగించడం, అంటే ప్రయోజనాన్ని పక్కన పెట్టి ప్రవర్తించడం. పిల్లల్ని చూడండి, చదువుకోవడానికి స్కూల్కి పంపిస్తే చదవటం మానేసి పిల్లలు ఆటపాటలు ఎందు నిమగ్నం అయిపోయి బండి సున్నాలు మార్కులు తెచ్చుకుంటే తల్లిదండ్రుల యొక్క మనస్థితి ఎట్లా ఉంటుంది? అట్లానే భగవంతుని యొక్క మనస్థితి కూడా ఉంటుంది. ఇది ఒక ఉదాహరణ. అంటే ఈ తల్లిదండ్రులు మనస్థితి ఎలా ఉందో అలానే ఉంటుంది అని కాదు ఇక్కడ చెప్పటం, మనం అర్థం చేసుకోవటానికి ఒక ఉదాహరణ. తల్లిదండ్రుల యొక్క మనస్థితి ఏ విధంగా ఉంటుందో, తల్లిదండ్రులు ఏ విధంగా భావిస్తారో, అరే ఇంత చదివిస్తున్నాము, ఇంత చెప్పిస్తున్నాము, ఇంత ఖర్చు చేస్తున్నాము, వీడేంటి చక్కగా చదువుకోవడానికి వీడికి ఇబ్బంది ఏమిటి అని చెప్పి తల్లిదండ్రులు బాధపడతారు చూడండి. అట్లా భగవంతుడు కూడా, అరే ఏమిటి వీడికి ఇచ్చినటువంటిది దేన్ని కూడా ఉపయోగించుకోవటం లేదు, బెటర్ వీడికి ఎక్కువ సమయం పెట్టకుండా తగ్గించేద్దాం, అన్ని తగ్గిస్తారు. ప్రతిరోజు పిల్లలు చక్కగా చదువుకుంటారు కదా అని తల్లిదండ్రులు ఏం చేస్తారు? అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటుంటారు, వాళ్ళకి కావాల్సినవి అన్ని ఇస్తూ ఉంటుంటారు. పాకెట్ మనీ ఇస్తారు, తర్వాత వారికి వెళ్ళటానికి ఏదైనా సైకిల్ లేదంటే ఇంకొక బస్సు పెట్టడము, ఆటో పెట్టడము, ఏదో రకరకాలైనటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తారు. వారు ఏది అడిగితే అది ఇస్తూ ఉంటుంటారు, చదువుకుంటున్నారు కాబట్టి.
అదే చదువుకోలేనటువంటి వారికి ఏది అడిగినా కానీ చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, పొందాంలే, తీసిద్దాంలే అని చెప్పేసి మాట్లాడతారు తప్పితే వెంటనే అయ్యో వీరికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఉద్దేశంతో సదుపాయం కల్పించరు. ఎందుకు ఇంత ఖర్చు చేస్తే మాత్రం వీడు చదువుతాడే చేస్తాడా అని చెప్పి ఆలోచిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఎంతో మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు చూడండి, దాంట్లో కొంతమంది ర్యాంక్స్ సంపాదిస్తారు. ర్యాంక్ సంపాదించినటువంటి వారికి చక్కగా విశ్వవిద్యాలయాల్లో మంచి యూనివర్సిటీస్లో వారికి సీటు దొరుకుతుంది చదువుకోవడానికి. మరి ర్యాంక్ రానటువంటి వారి పరిస్థితి ఏమిటి అని అంటే మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళి డబ్బులు ఎక్కువగా కట్టి సీటు ప్రైవేట్గా కాలేజీలో చేరి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే కొంతమంది దీనిలో ధనికులు ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారు, పేదవారు ఉంటారు. ధనికులు అని అంటే ఏదో పిల్లల కోసం అని చెప్పి ఏదో ఖర్చు చేసేస్తారు, ధనాన్ని వెచ్చిస్తారు. ఈవెన్ ధనం ఉన్నటువంటి వాడైనా గాని ఆలోచిస్తాడు, వీడి పైన నేను ఇంత ఖర్చు పెడతాను. ఇప్పుడు 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక సీటు కొనాలి వీడికి. 50,000 రూపాయలు పెట్టి నేను ఒక సీటు కొంటే వీడి దీన్ని తగ్గట్టు చదువుతాడా లేదా అని ఆలోచిస్తూ కూర్చుంటారు. ఎంతో విచారం చేసిన తర్వాతనే వానికి ఇవ్వాలనుకుంటాడు. ఎందుకు? ఇంత సామర్థ్యం పెడితే ఈ సామర్థ్యానికి తగ్గట్టు వీడు ప్రవర్తిస్తాడా లేదా అని ఆలోచిస్తాడు. అంటే అంటే ఇక్కడ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? వాడు సామర్థ్యానికి తగ్గట్టు ప్రవర్తించట్లేదు కాబట్టి, ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవటం లేదు కాబట్టి. ఇదే విధంగా మనకు అందించినటువంటి బుద్ధిని కావచ్చు, శక్తిని కావచ్చు, తెలివితేటలను కావచ్చు, యుక్తములను కావచ్చు, అన్నింటినీ మనం దేనికోసం అందించారో దానికోసం కానీ వినియోగించకపోతే ఆ సామర్థ్యాలు తగ్గిపోతాయి. మనకి ఇచ్చినటువంటి సమస్తమైనటువంటి సామర్థ్యములు జీవేర స్వరూప నిత్యర కృష్ణదాస్, కృష్ణుణ్ణి సేవించటానికి ఇచ్చినవి, ఆధ్యాత్మికతను అందుకోవటానికి ఇచ్చినవే గాని ఆధ్యాత్మికతను కోల్పోవటానికి కాదు. ఆధ్యాత్మికతను కోల్పోయే విధంగా గాని మనకున్నటువంటి బుద్ధిని, శక్తిని, సామర్థ్యాన్ని, పరివారాదులను, సంపదలను అన్నింటినీ వినియోగిస్తే అవి తగ్గిపోతాయంట. అందుకనే ధర్మం తప్పి ప్రవర్తిస్తే, అధర్మంగా గాని వెళితే వారి దగ్గర ఉండేటటువంటి సమస్తమైనటువంటి అంశములు వారి నుండి దూరం అయిపోతాయి. రిలేషన్స్ ఏవైతే చక్కటి ఆదర్శప్రాయమైనగా వ్యవహరిస్తున్నామని చెప్పి అనుకుంటారో వాళ్ళ యొక్క ఆదర్శప్రాయమైనటువంటి జీవన విధానం కూడా విమర్శనాత్మకం అయిపోతుందంట. ఇట్లా వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని అంతటినీ కూడా వారి సామర్థ్యానికి తగ్గట్టు దేనికోసం అయితే అందించారో దానిలో నియుక్తం చెయ్యాలి అన్నారు. అయితే వ్యాస, నీవు నీకిచ్చినటువంటి సామర్థ్యాన్ని కృష్ణుడి యొక్క కీర్తన చెయ్యలేదు. అంత సామర్థ్యానికి తగ్గట్టు నువ్వు చెయ్యలేదు కనుకనే నీకు అసంతృప్తి నెలకొంది. కాబట్టి ఆనందంగా పదే పదే మనసారా కృష్ణుడి గురించి కీర్తించు. ఆ కృష్ణుడి గురించి కీర్తిస్తే కృష్ణ భక్తి కలుగుతుంది. ఆ కృష్ణుడి గురించి కీర్తిస్తే. ఎందుకు అనంటే ఆ కృష్ణుడి యొక్క కీర్తనలో కృష్ణుని యొక్క నామవైభవం ఉంది, గుణకీర్తన ఉంది, లీలాకీర్తన ఉంది, రూపకీర్తన ఉంది, పరికర కీర్తన ఉంది. అంటే ఏమిటి? ఆ కృష్ణుని యొక్క భక్తుల యొక్క కీర్తన ఉంది. అందుకని నామరూప గుణ లీలలతో కూడినటువంటి పరికరాది కలిగినటువంటి కీర్తనను చక్కగా వర్ణించవయ్యా. ఆ వర్ణిస్తే నీకు ఆనందం కలుగుతుంది, నీకు సంతృప్తి కలుగుతుంది అని చెప్పారు. ఈ భాగవతం భక్తిని కలిగిస్తుంది, భక్తి యందు రుచిని కూడా కలిగిస్తుంది. ఈ భాగవతం ఎట్లాంటిది అనంటే భక్తి యందు అభిరుచి లేనటువంటి వారికి సైతం అర్హతను అందిస్తుంది, అవకాశాన్ని ఇస్తుంది, హక్కును కూడా కల్పిస్తుంది. అంటే భక్తి ఏ విధమైనటువంటి అర్హత లేనటువంటి వారిని, భక్తి చేయటానికి అర్హత లేనటువంటి వారికి భాగవతం అర్హతనిస్తుంది. భాగవతాన్ని ఆశ్రయిస్తే భక్తి చేయటానికి అవకాశం లేనటువంటి వారికి భాగవతాన్ని ఆశ్రయిస్తే వారికి అవకాశం దొరుకుతుంది భక్తి చేయటానికి. భాగవతాన్ని ఆశ్రయించినటువంటి వారికి భక్తి చేయటం యందు హక్కు లేనటువంటి వారికి కూడా హక్కు కలుగుతుంది. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, నాకు ఏ విధమైనటువంటి అర్హత లేదండి భక్తి చేయటానికి అని చెప్పి. అటువంటి వారికి చెబుతున్నారు ఏమని అంటే భాగవతాన్ని ఆశ్రయిస్తే అర్హత వస్తుంది. మీరు ప్రతిరోజు భాగవతాన్ని శ్రవణం చేస్తే, భాగవతుల సేవలో ఉంటే ఆ భక్తి చేయడానికి అర్హత వస్తుంది. తర్వాత కొంతమంది ఏమని మాట్లాడతారు, మాకు భక్తి చేయడానికి మాకు ఆసక్తి ఉంది కానండి,
అవకాశం లేదండి. అదే టైం లేదంటారు కదా చాలా మంది. అవకాశం లేదండి భక్తి చేయటానికని. అటువంటి వారికి చెబుతున్నారు భాగవతాన్ని ఆశ్రయిస్తే భక్తి చేయటానికి అవకాశం కూడా దొరుకుతుంది. తర్వాత మూడవ మాట ఏం మాట్లాడతారు? మాకు భక్తి చేయటం అనేది ఏమీ హక్కు కాదండి. అంటే మాకేమీ జన్మతః ఏమీ లేదు ఇది. ఓ, ప- పూర్వీకుల నుంచి వచ్చింది కాదు. మా పెద్దలేమో కొన్ని మాకు ఇచ్చి ఉన్నారు. ఆ ఆ వ్రతాలని, ఈ వ్రతాలని, నోములని, పూజలని అవి ఇవి ఇచ్చి ఉన్నారు మాకు. అవి మాకు హక్కులు. కానీ భక్తి చేయడం అనేటటువంటిది, ఈ సేవలన్నీ చేయడం అనేటటువంటిది మాకేమీ హక్కు కాదండి. అంటే అటువంటి వారికి కూడా హక్కుగా లభిస్తుందంట భక్తి చేయడం అనేటటువంటిది. ఆ భక్తి చెయ్యటానికి అవకాశం గాని ఎవరైనా గాని ఇవ్వకపోయినా, అర్హత లేదని ఎవరైనా మాట్లాడినా, ఈ భక్తి చేయడం అనేటటువంటిది నా హక్కు అనేటటువంటి మనోగతం ఏర్పడుతుందంట. ఎందుకు అని అంటే భక్తి చేయడం అంటే జీవుల యొక్క, సమస్త జీవుల యొక్క హక్కు. ఎందుకు? జీవర స్వరూపమే నిత్యర కృష్ణదాస్. జీవులందరూ కూడా కృష్ణుని యొక్క నిత్యదాసులు కాబట్టి, కృష్ణుని యొక్క నిత్యదాసులైనటువంటి వారందరికీ భక్తి చేయడం, ఆ కృష్ణుడికి భక్తి చేయడం అనేది హక్కే. ఆ హక్కు నాది అనేటటువంటి విషయం ఎట్లా బోధపడుతుంది, ఎట్లా వ్యక్తమవుతుంది అని అంటే భాగవతాన్ని ఆశ్రయిస్తే. భాగవతేన ఆశ్రయ. భాగవతాన్ని ఎవరైతే, భాగవత ఏవ ఆశ్రయ, భాగవతాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఈ భక్తి చేయడం అనేటటువంటిది నా హక్కు. భక్తి చేయడం అనేటటువంటి, భక్తి చేయటం నాకు భాగవతాన్ని ఆశ్రయించడం ద్వారా కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అర్హత. ఈ భక్తి చేయడం అనేటటువంటిది భాగవతాన్ని ఆశ్రయించడం ద్వారా కలిగినటువంటి నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని అర్థం చేసుకోగలుగుతారు. అంత విశిష్టమైనటువంటిది భాగవతం. అట్లా ఎంతో మందికి కలిగింది వ్యాస. ఎంతో మందికి కలిగింది పూర్వం. ఎంతమందికి కలిగింది అని అంటే, ఈ ఏవ యో ఎంతమందికి కలిగింది అని అంటే, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తుతించారు. కవిబిర్ని రూపితో ఎంతో మంది దీనిని అందుకున్నారు, భక్తిని అందుకున్నారు కవిబిర్ని రూపితో. ఎంతో మంది కాదు, ఎక్కడ దాకా ఎందుకు, నాకు కలిగింది, నా స్వానుభవంలో నేను అనుభవించాను అని చెప్పి, నా యొక్క భ- భక్తి ఎలాగ మొదలయ్యింది అనేటటువంటిది నీకు చెబుతాను విను అని చెప్పి చెప్పటం ప్రారంభం చేశారు. చెప్పటం ప్రారంభం చేసి అంటున్నారు, నేను ఏమి గొప్ప కుటుంబంలో, ఏమి ఉన్నతమైనటువంటి వంశంలో ఏమీ జన్మించలేదు వ్యాస. నేను ఒక దాసీ కుటుంబంలో జన్మించాను. జన్మించిన తర్వాత మా తల్లి పని చేసేటటువంటి ఆమె కదా, ఆ ఇంట్లోని ఈ ఇంట్లోనూ పని చేసేటటువంటి ఆమె. ఆమె పని చేయటానికి వెళ్తూ ఉంటే ఆమె వెనకాతలు నేను కూడా పని చేయడానికి వెళ్ళాను. అయితే ఒక రోజు ఒక అద్భుతం జరిగింది. అహం పురాతీత భవే భవమునే దాస్యాస్తు కశ్చన వేదవాదినాం నిరూపితో బాలక ఏవ యోగినాం శుశ్రూషణే ప్రావృషి నిర్వివీక్షితాం. సరువులను ఒకరోజు ఏమైంది అని అంటే, నేను మా తల్లిగారితో పాటు కలిసి వెళ్ళాను. పూర్వం ఒక కల్పమున చాతుర్మాస వ్రతదీక్ష యందు ఉన్నటువంటి కొందరు భక్తి వేదాంతుల సేవలో దాసీపుత్రునిగా జన్మించిన నేను నిశ్చయంగా నియోగించబడ్డాను. మా తల్లితో పాటు నేను సేవకు వెళ్ళినప్పుడు. అయితే అక్కడికి వెళ్ళి ఈ విధంగా నేను నియుక్తం చేయబడ్డాను కదా. నియుక్తం చేయబడిన తర్వాత వా ఆ వాళ్ళు ఎట్లా ఉన్నారు అని అంటే, సేవ చేయటానికి వెళ్ళాను కదా నేను. సేవ చేయటానికి వెళ్తే వీడు అర్హుడా, అనర్హుడా, వీడు యోగ్యుడా, అయోగ్యుడా, వీడు ఉన్నతమైనటువంటి కులానికి చెందినవాడా, లేదంటే అధమైనటువంటి కులానికి చెందినవాడా, వీళ్ళు స్త్రీలా, వీళ్ళు పురుషులా అనేటటువంటి విచక్షణ ఏమి చేయకుండా వారు ఏం చేశారు, నిష్పక్షపాతంగా మేము ఇటువంటి వారికే భక్తినిస్తాం, ఇటువంటి వారికి భక్తినివ్వం, ఇటువంటి వారికే సేవనిస్తాం, ఇటువంటి వారికి మేము సేవనివ్వం అనేటటువంటి పక్షపాత భావం బుద్ధి చూపించకుండా వారు ఏం చేశారు, నేను సేవ చేయటానికి శ్రద్ధతో ముందుకు వెళ్ళగానే నాకు సేవ చేయటానికి అవకాశం ఇచ్చారు. తేమయ్య పేతాకిల చాపల ఎర్బకే. చిన్న పిల్లవాడిని కదా. చిన్నపిల్లల దగ్గర ఎట్లా ప్రవర్తించాలి అనేటటువంటిది పెద్దలకి తెలుసు. ఆ చిన్నపిల్లల దగ్గర ఏదైనా మాట్లాడామనుకోండి, అది అలానే హృదయంలో నాటుకుపోయి ఉంటుందంట. అందుకని చిన్నపిల్లవాడిగా ఉన్నటువంటి నాకు ఒక మధురమైనటువంటి అనుభూతి కలిగింది ఆ భక్తుల యొక్క సమక్షం నందు. తేమయ్య పేతాకిల చాపల ఎర్బకే.
దాంతే ధృత క్రీడన కే క్రీడన కేనువర్తిని. సర్వులను సమదృష్టితో వీక్షించేటటువంటి వారు బాలుడనైనటువంటి నన్ను చూశారు. చూసి ఎంతో వినయంగా ఉన్నాడు ఈ పిల్లవాడు అని చెప్పి నాకు ఇంద్రియ నిగ్రహాన్ని అందించి క్రీడాశక్తిని నా నుంచి దూరం చేసేసారు. వాళ్ళు వాళ్ళు ఇవన్నీ నా నుంచి నాకు బలవంతంగా అందించారని చెప్పి నేను చెప్పటం లేదు ఈ విషయాలు నీకు వ్యాస. నాకు నాలో ఉన్నటువంటి వినయాన్ని చూసి నాకు వరదానంగా ఇచ్చారు. పిల్లలకి ఎట్లా ఉంటుంది, ఆటల మీద ఆసక్తి ఉంటుంది. నాకు అనాసక్తి కలిగింది కేవలం వారు నన్ను చూడటం వలన. చక్రు కృపాం యద్యపి తుల్య దర్శనాహ. ఇంద్రియ నిగ్రహం కలిగింది. అవి తినాలి ఇవి తినాలి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, అది చూడాలి ఇది చూడాలి, అది మాట్లాడాలి ఇది మాట్లాడాలి అనేటటువంటి చింత అంతా పోయింది. చపలత్వం పోయింది, చపల బుద్ధి పోయింది. చపల బుద్ధి పోయి ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది కలిగింది. ఇంద్రియ నిగ్రహం కలిగింది, నాకు క్రీడాశక్తిని విడిచిపెట్టేశాను. ఎందుకు? చక్రు కృపాం యద్యపి తుల్య దర్శనాహ. వారి నిర్హేతుకమైనటువంటి కరుణ చూపించారు నా పట్ల. వాళ్ళు ఎట్లాంటి ఎందుకు చూపించారు వాళ్ళు? తుల్య దర్శనాహ, నిష్పక్షపాతులు కాబట్టి వారు. వీడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేటటువంటిది కూడా ఏమీ ఆలోచన చేయలేదు. ఎంతో మంది ఆ యొక్క స్థితిని పొందాలంటే, ఇంద్రియ నిగ్రహం పొందాలన్నా, క్రీడాశక్తిని అనగా లౌకికమైనటువంటి ఆసక్తిని విడిచిపెట్టేయాలన్నా వారు వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి తల్లిదండ్రుల ద్వారా గురుకులానికి పంపించబడాలి. గురుకులానికి పంపించిన తర్వాత ఆధ్యాత్మిక గురువు యొక్క సమక్షంలో ఉపనయన సంస్కారం ద్వారా వారు ద్విజులు అవ్వాలి. ద్విజులు అయిన తర్వాత వారు ఆధ్యాత్మిక అభ్యాసం నందు నెలకొనాలి. నెలకొని గురువు గారి యొక్క సేవలో నెలకొని ఆ గురువు గారి సేవ ద్వారా వారు ఆధ్యాత్మికమైనటువంటి తత్పరతను పెంపొందించుకోవాలి. కానీ ఇటువంటి ప్రక్రియ ఏమీ చెయ్యకుండానే వీడు గురుకులానికి వచ్చాడా, మా దగ్గర శరణాగతి పొందాడా, మా దగ్గర నుంచి దీక్ష తీసుకున్నాడా అనేటటువంటి ఏ విధమైనటువంటి విచక్షణ చేయకుండా నిష్పక్షపాతంగా తుల్యదర్శన నా పైన కరుణ చూపించేశారు. ఎందుకు? శుశ్రూషమానే, నేను శ్రద్ధతో వారికి సేవ చేస్తున్నాను. శ్రద్ధతో సేవ చేస్తున్నటువంటి కారణం చేత మును అల్ప భాషని నేను మిత భాషని కూడా అయిపోయాను అంటూ సర్వులను సమదృష్టితో వీక్షించేటటువంటి ఋషులైనటువంటి భక్తి వేదాంతులు నా ఎడ కరుణను చూపించారు. ఇక బాలుడనైనప్పటికీ కూడా నేను ఇంద్రియములను నిగ్రహించి క్రీడాశక్తిని విడనాడి వినయశీలుడనై మితముగా మాట్లాడుతూ శ్రద్ధతో వారిని సేవించాను అని గత శ్లోకంలో, అంటే ఏమిటి, 24వ శ్లోకంలో ఏం చెప్పారు? భక్తుని యొక్క కృపాదృష్టి యొక్క మహిమని చెప్పారు. భక్తుల యొక్క కృపాదృష్టి ఎలా ఉంటుంది, దాని యొక్క మహిమ ఏమిటి అనేది చెప్పారు. ఏమిటి అని అంటే, భక్తుని యొక్క కృపాదృష్టి గాని ఎవరిపైనైనా పడితే వారి పరిస్థితి ఏమిటి అని అంటే లౌకికమైనటువంటి అనాసక్తి కలుగుతుంది. ఈ భౌతిక జగత్తులో అభివృద్ధి అనేటటువంటిది జరగదండి. ఎవరైనా భౌతికమైనటువంటి అభివృద్ధి సాధిస్తున్నారు అని అంటే వారికి భాగవతుల యొక్క కృపాదృష్టి కలిగినట్టు కాదు. భాగవతుల యొక్క కృపాదృష్టి కలగడం అని అంటే, వారి అనుగ్రహం లభించడం అని అంటే ఏమిటో తెలుసా అండి? ఈ భౌతిక జగత్తునందు అనాసక్తి కలగాలి. వారి దగ్గర సమస్తమైనటువంటి సంపదలు ఉన్నా ఆ సంపదల యందు ఆసక్తి ఉండదు. వారికి అపారమైనటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నా ఆ పేరు ప్రతిష్టలు పైన ఆసక్తి ఉండదు, అనాసక్తి ఉంటుంది, అభిరుచి ఉండదు దానిపైన. దానిని పట్టుకొని కూర్చోరు. శబ్ద రూప గంధ రుచి స్పర్శ అనేటటువంటి ఇంద్రియార్థాలు ఉన్నాయి కదా, ఇంద్రియార్థాల మీద అనాసక్తి ఉంటుంది భక్తుల యొక్క కృపాదృష్టి కలిగిన వానికి. విరక్తి ఉంటుంది. భక్తి పరేషానుభవే విరక్తి అన్యత్ర త్రిక ఏక కాల అన్నారు. వారికి మొట్టమొదట కలిగేటటువంటిది ఏమిటంటే విరక్తి కలుగుతుంది. కృష్ణుడు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాడు. ఎవరిపైనైనా కానీ నేను ప్రత్యేకమైనటువంటి కరుణ చూపించాలి అని అనుకుంటే ఆ భక్తుల నుండి నేను అన్ని తీసుకుంటానన్నాడు కృష్ణుడు. హరిష్యే తద్దనం శనైహి, సమస్తాన్ని హరిస్తాను అని చెప్పి అన్నాడు. అంతేగాని అన్నింటినీ ఇస్తాను అని చెప్పి అనలేదు. లౌకికమైనటువంటి సమస్త విషయములను వారి నుండి దూరం చేసి వానికి సమస్తము నేనవుతాను అని చెప్పాడు. కానీ భగవంతుడి కృష్ణుడు
వారికి లౌకికమైనటువంటి అన్ని పరిస్థితులు సదుపాయాలు కల్పించి నేను వారికి దూరంగా ఉంటానని చెప్పలేదండి భగవంతుడు కృష్ణుడు. అందుకని లౌకికమైనటువంటి అభివృద్ధిని నాకు భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది, భక్తుల యొక్క అనుగ్రహం కలిగింది అని చెప్పి భావించటం, అనుకోవటం కేవలం కేవలం భ్రమ మాత్రమే గాని వాస్తవం కాదు. అందుకని ఎప్పుడు కూడా భక్తుల యొక్క కృప పొందాలనుకున్నటువంటి వారు అయ్ నాకు ధనాభివృద్ధి కలగాలని, లేదంటే వంశాభివృద్ధి కలగాలని, లేదంటే సంపదాభివృద్ధి కలగాలని, లేదంటే ఇంకొకటి కలగాలని ఉద్దేశంతో వెళ్ళకూడదు. నేను భక్తిలో ప్రగతి సాధించాలి, నాకు ఈ భౌతిక జగత్తునందు వైరాగ్యం కలగాలి. అన్నమాచార్య కూడా అన్నారు కదా, పై పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ అని అన్నారు. అందుకని ఈ సంసార బంధాల్లో పడినటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శబ్దాన్ని ఉచ్చరించలేడంటండి. అందుకనే భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ఏమని అనంటే, సంసార స్పర్శ కలిగినటువంటి వాని యొక్క మొగతః వెలువడినటువంటి భాగవతం కూడా రసాస్వాదనని అందించదంట. అందుకని సంసార స్పర్శ లేనటువంటి సుఖదేవ గోస్వామి వంటి వైరాగి నుంచి భాగవతాన్ని వినమని చెప్పారు. అందుకని ఆ సంసార స్పర్శ లేనటువంటి విరాగుల యొక్క ముఖతః భాగవతాన్ని మనం శ్రవణం చేసినప్పుడు కృష్ణానుబంధం అనేటటువంటిది మనకి ఏర్పడుతుంది. కానీ సంసారం నుంచి ముఖతః మనం భాగవతాన్ని వింటే ఈ భౌతిక జగత్తునందు మరింత అనురక్తి కలుగుతుంది, కానీ ఈ భౌతిక జగత్తు నుంచి విరక్తి అనేటటువంటిది, విముక్తి అనేటటువంటిది లభించదు. కాబట్టి వ్యాస మహర్షికి నారద మహర్షి అద్భుతమైనటువంటి ఉపదేశం చేస్తున్నారు ఇక్కడ. నేను ఆనాడు భక్తి వేదాంతుల యొక్క అనుగ్రహం చేత నేను మా అమ్మతో ఉన్నాను. మా అమ్మతో ఉంటే కూడా మా అమ్మతో పాటు నేను సేవలో నిమగ్నం అయితే వారు నన్ను చూశారు. వారు చూడగానే ఏమైంది, నాకు లౌకికమైనటువంటి విరక్తి కలిగింది. నాకు దానితో పాటుగా నాకు ఈ యొక్క దాంతే ఇంద్రియ నిగ్రహం కలిగింది. దానితో పాటుగా అల్పభాషిని, నేను మితభాషిని అయిపోయా. ఎప్పుడు ఏదో ఒకటి బెకబెక అని మాట్లాడడం ఉంటుంది చూడండి, ప్రజల్ప. వారి గురించి వీరి గురించి, అది ఇట్లా ఇది ఇట్లా, ఆ ఇంట్లో ఇది జరిగింది, ఈ ఇంట్లో ఇది జరిగింది, ఈ రాష్ట్రంలో ఇది జరిగింది, దేశంలో ఇది జరిగింది, ఇదంతా మాట్లాడతారు. ఇదంతా ప్రజల్ప. ఈ ప్రజల్ప మాట్లాడే బుద్ధి పోయి నన్ను ముఖతః కృష్ణుడి గురించి ఉన్నటువంటి మాటలు వస్తున్నాయి. ఇట్లా నేను మితభాషిని అయిపోయాను. ఇది భక్తుల యొక్క కృపాదృష్టి వలన నేను పొందినటువంటి లాభం అని చెప్పారు. అని చెప్పి ఈ రోజు శ్లోకంలో ఉచ్ఛిష్టలేపాను ననుమోదితో ద్విజై సకృత్స్మ భుంజే తదపాస్త కిల్బిష ఏవం ప్రవృత్తస్య విశుద్ధచేతస తద్ధర్మ ఏవాత్మ రుచి ప్రజాయతే అంటూ ఆ మహాత్ములైనటువంటి భక్తుల యొక్క ఎంగిలి, వారు ఆరగించగా మిగిలినటువంటి ఎంగిలి ఉచ్ఛిష్ట ఉంది కదా, ఆ ఉచ్ఛిష్ట నేను స్వీకరించాను. ఆ ఉచ్ఛిష్ట స్వీకరించిన తర్వాత నాలో కలిగినటువంటి పరివర్తన గురించి మీకు చెబుతాను వినండి అంటూ ఆ మహాత్ముల యొక్క ఉచ్ఛిష్ట యొక్క మహాత్మ్యాన్ని చెప్పటం ప్రారంభం చేసేది ఈ రోజు శ్లోకంలో. అందుకని ఈ రోజు శ్లోకం ఏమిటి అనంటే, నిన్నటి శ్లోకం ఏమో భక్తుల యొక్క కృపాదృష్టి మహిమ, ఈ రోజు శ్లోకమేమో భక్తుల యొక్క ఉచ్ఛిష్ట మహిమ. ఆ ఉచ్ఛిష్ట మహిమని చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు అనంటే, నాయన వ్యాస, ఈ ప్రపంచంలో లౌకికమైనటువంటి ఆసక్తి ఒక రోగం లాంటిది. లౌకికమైనటువంటి ఆసక్తి, కామ్యకర్మ ఆసక్తి ఏదైతే ఉందో, ఇది ఎవరి హృదయంలో ఉంటుందో ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తితో సహవాసం చేస్తే అదే ఒక ఆసక్తిని అతని యొక్క హృదయంలో కూడా నింపుతాడు. అంటే ఏమిటి కారణం? గుణసంగదోష. ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది. అందుకని ఇది అంటువ్యాధి వంటిది. భౌతిక రోగం కూడా అంటువ్యాధి వంటిదే. సంసార గర్తంలో చిక్కుకున్నటువంటి వాని యొక్క సహవాసం సంసార గర్తాన్ని ప్రాప్తింపజేస్తుంది, కానీ ఆధ్యాత్మికమైన స్థితిని అందించదు.
అలౌకికమైనటువంటి జగత్తు అయినటువంటి ఆధ్యాత్మిక జగత్తుకి మనల్ని ఉద్ధరించదు. ఆధ్యాత్మికల యొక్క సహవాసం మనల్ని ఆధ్యాత్మికమైనటువంటి అవలోకనంలోనికి చేరుకొని ఆధ్యాత్మిక జగత్తులోనికి తీసుకొని వెళ్తుంది గాని లౌకికల సహవాసం కాదు. అందుకని ఈ కృష్ణ భక్తి అనేది ఒక అంటువ్యాధి వంటిది అని చెప్పి ఒక ఉదాహరణ చెబుతున్నారు. ఒక అంటువ్యాధి వంటిది అని. అంటే ఏమిటి, ఇది ఏదో అంటుకుంటే వచ్చేసేది అని చెప్పేసి అంటే రేపటి నుంచి వెళ్ళి భక్తుల దగ్గరికి వెళ్ళి భుజాలు భుజాలు రాసుకోమని కాదు దాని ఉద్దేశం. ఉహు. అంటువ్యాధి అన్నారు కదా అని. ఇప్పుడు రోగం అనేది అంటువ్యాధి. ఆ రోగం అనేటటువంటిది అంటువ్యాధి. ఇప్పుడు భవరోగంలో ఉన్నటువంటి వారికి ఇంకొకరిని ఎవరన్నా పట్టుకున్నారనుకో వారికి కూడా భవరోగం వస్తుంది. భవరోగం తొలగినటువంటి వారిని పట్టుకుంటే రోగగ్రస్తులు కూడా భవరోగంలో ఉన్నటువంటి వారు కూడా భవరోగాన్ని నుంచి బయటపడతారు, విడిపడతారు. అయితే ఈ కృష్ణ భక్తిని ఒక అంటువ్యాధి అని చెప్పి ఎందుకు ప్రస్తుతించడం జరిగింది అని అంటే, రోగికి రోగభూ రోగభూయిష్టమైనటువంటి భాషతో చెబితేనే అర్థమవుతుంది. రోగి దగ్గరికి వెళ్ళి నేను ఆరోగ్యవంతుణ్ణి అని చెప్పంటే నాకు అనారోగ్యంగా ఉంది అంటాడు. అలా కాకుండా ఇది కూడా ఒక రోగమే, ఈ ఈ ఆ రోగం కంటే ఈ రోగం మంచిది అని చెప్పారు అనుకోండి, అవునా అని ఆ రోగాన్ని పెంపొందించుకోవడానికి యత్నిస్తాడంట. వాస్తవానికి ఇదేమి రోగం కాదు. రోగికి అర్థమయ్యేటటువంటి భాషలో వివరించటం కోసం ఈ ఉపమానం చెప్పారు. ఎట్లాంటిది అని అంటే చూడండి, ఈ భౌతిక జగత్తులో అంటువ్యాధులు అని కొన్ని ఉన్నాయి. అంటువ్యాధులని కానీ మనం పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు ఉదాహరణకి టీబీ ఎట్లాంటిది అని అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. తర్వాత కుష్టు వ్యాధి ఉంది, అది కూడా అంతే, ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. వీటి కోసం హాస్పిటల్స్ లో కూడా ప్రత్యేకమైనటువంటి విభాగాలు పెడుతూ ఉంటుంటారు. కలపరు, అన్ని విభాగాలతో పాటు ఈ విభాగాన్ని కలపరు. ఈ విభాగాన్ని ప్రత్యేకించి దూరంగా అన్ని వార్డులకి దూరంగా నిర్మాణం చేసి పెడతారు. ప్రత్యేకంగా ఉంటుంది అక్కడ. సేవను అందించేటటువంటి వైద్యులు కూడా ప్రత్యేకంగానే వారికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంటారు. ఇది ప్రత్యేకమైనటువంటి విభాగం ఇట్లా ఉంటుంది, అంటే ప్రత్యేకంగా ఉంచుతారు. ఇంకా ఇది మీకు అర్థం అవ్వాలి అని అంటే, మనం కరోనా సమయంలో చూసాం, ఎవరికైనా కానీ ఈ కరోనా వైరస్ సోకింది అని అంటే వారికి ఏం చేస్తారు, 14 రోజుల పాటు 15 రోజుల పాటు క్వారంటైన్ లో పెట్టేస్తారు. అంటే ఒక గదిలో బంధించి పెడతారు. అంటే వారిని విడిగా ఉంచాలి. ఎందుకు, వారితో గాని ఉంటే, వారిని గాని పట్టుకుంటే, వారి వారి పక్కనే ఉండి సహవాసం చేస్తే ఆ రోగం పక్కన ఉన్నటువంటి వారికి కూడా సంక్రమిస్తుంది. కాబట్టి ఇదేమిటి అని అంటే అంటువ్యాధులు. ఇదే విధంగా ఒక వ్యాధి ఏ విధంగా అయితే ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుందో, ఒక సంసారం అనేటటువంటి రోగం, భవరోగం అనేటటువంటిది కూడా ఎట్లా అయితే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి సంక్రమిస్తుందో, అదే విధంగా కృష్ణ భక్తి అనేటటువంటిది కూడా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి సంక్రమిస్తుంది. ఆ వ్యక్తి ఎవరు అని అంటే భాగవతుడు, కృష్ణుని యొక్క విశుద్ధ భక్తుడు. అయితే దీన్ని సరి అయినటువంటి భావంలో గ్రహించాలి అని చెప్పి అన్నారు. సరైనటువంటి భావంలో కానీ దీన్ని గ్రహించకపోతే ఆ భక్తిని అందించేటటువంటి భక్తులను కూడా అపార్థం చేసుకునేటటువంటి ప్రమాదం ఉంది. అందుకని సరి అయినటువంటి భావంతో దీనిని గ్రహించాలి అని చెప్పి ఒక హెచ్చరికను మనకి తెలిపారు ఈ ప్రభుపాదుల వారి భాష్యంలో లిఖిస్తూ. అయితే దీనికి ఒక ఉదాహరణ చెబుతాను మీకు, లైవ్ ఎగ్జామ్. ఇప్పటికీ కూడా మనం భక్తుల యొక్క జీవితంలో మనం ఈ విషయాలను మనం చూడొచ్చు. ఆ శ్రీల ప్రభుపాదుల వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపింపజేశారు. స్థాపింపజేసిన తర్వాత అందరికీ కూడా భక్తులందరికీ నిర్దేశించారు గ్రంథాలు, భగవద్గీత, భాగవతం, కృష్ణ పుస్తకము, అదే విధంగా చిన్న చిన్న పుస్తకాలు, ఇతరత్ర ప్రభుపాదుల వారు రచించినటువంటి గ్రంథాలన్నింటినీ కూడా వితరణ చెయ్యండి అని చెప్పి పుస్తక వితరణ కార్యక్రమాన్ని ఒక సేవగా అందించారు. అందించిన తర్వాత భక్తులంతా కూడా పుస్తక వితరణ చేస్తూ ఉన్నారు. ఇలా పుస్తక వితరణ జరుగుతున్నటువంటి సమయంలో మన ఇస్కాన్లోని దానవీర గోస్వామి మహారాజ్ అని ఒక మహారాజు ఉన్నారు.
ఆయన ఇస్కాన్‌కి అప్పుడు ఇంకా పరిచయస్తుడు కాదు. ఇస్కాన్ అంటే ఏమిటో కూడా తెలీదు పూర్తిగా. అటువంటి సమయం అది. అటువంటి సమయంలో రాత్రి సమయంలో ఆయన బయటకొచ్చారు. బయట ఏదో షాపింగ్‌కో ఏదో దేనికోసం వచ్చారక్కడికి. ఒక పెద్ద ఉత్సవం జరిగిందక్కడ. ఆ ఉత్సవం జరిగిన తర్వాత అక్కడ ఉండేటటువంటి క్రౌడ్‌లో ఏమైంది అనంటే, ఒక అమ్మాయి ఏడుస్తుంది. ఆ ఏడుస్తున్నటువంటి అమ్మాయిని చూసారు. అమ్మాయిని చూసి, "అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది?" అని చెప్పంటే, "మా కుక్క తప్పిపోయింది ఇక్కడ. నాకు కనిపించటం లేదు. చాలా సమయం నుంచి నేను వెతుకుతున్నాను" అని చెప్పి ఏడుస్తుంది. ఏడుస్తూ ఉంటుంటే, "ఆ కుక్క ఎలా ఉంటుందో చెప్పమ్మా, నేను వెతికి పెడతాను" అని చెప్పేసి అన్నాడు. అనేసంటే ఆమె కొన్ని గుర్తులు చెప్పింది. గుర్తులు చెప్పిన తర్వాత, "మరి ఆ కుక్కకి ఏమన్నా పేరుందా? ఎట్లా పిలిస్తే వస్తదని" చెప్పంటే, ఆమె చెబుతుంది ఆ కుక్క పేరు కృష్ణ అని పెట్టుకుందంట. కృష్ణ అని పెట్టుకున్నాను నేను ఆ కుక్క పేరు అని చెప్పేసి అన్నది. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఆ అర్ధరాత్రి ఆ న్యూయార్క్ వీధుల్లో కృష్ణ, 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 కృష్ణ అని చెప్పి అరుస్తూ ఆ వీధుల్లో తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉంటుంటే ఇంతలో ఏమైంది? ఆ యొక్క మన హరే కృష్ణ భక్తులు ఎవరైతే ఉన్నారో ఇస్కాన్ భక్తులు చూసారు. చూసి, అరే ఇదేమిటి ఆశ్చర్యం! కృష్ణుడి గురించి ఇంత ఇంత దీనంగా, ఇంత బాధతో, కృష్ణ ఇంత ఆసక్తితో పిలవటమా, అది కూడా మనం న్యూయార్క్ వీధుల్లోని. ఇతను ఎవరో శుద్ధ భక్తుడై ఉంటాడు, ఈయన్ని మనం మన మందిరానికి తీసుకొని వెళ్ళాలని చెప్పి ఆ దానవీర ప్రభువుని టెంపుల్ మందిరానికి, ఇస్కాన్ మందిరానికి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ మందిరంలో పెట్టి ఆయనకి చేతిలో ఇదిగోండి కృష్ణా పుస్తకం, కృష్ణుడు కావాలన్నారు కదా, ఇదిగో కృష్ణుడు అని చెప్పి చేతిలో కృష్ణా పుస్తకం పెట్టారు. అలా ఇస్కాన్ మందిరానికి వెళ్ళినటువంటి ఆయన ఈ రోజున మన ఇస్కాన్ సమాజంలో దానవీర గోస్వామి మహారాజుగా ఒక త్రిదండి సన్యాసి అయి ఒక గురువు హోదాలో ఉండి భాగవతాన్ని అందరికీ కూడా పరిచయం చేస్తున్నాడు. భాగవత ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది ఎలా కలిగింది ఆయనకి? అసలు ఏమీ లేదు. ఒక ఒక మెరుపులాగా ఒక కృప దొరికింది. ఎవరి ద్వారా కలిగింది? భక్తుల వల్ల కలిగింది. భక్తుల ద్వారా వెళ్ళింది అంతే. భక్తుల యొక్క కృపాదృష్టి పడింది. ఆ పడినటువంటి కృపాదృష్టి మందిరానికి తీసుకొని వెళ్ళింది. మందిరానికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన అపర భాగవతుడుగా తయారయ్యాడు. ఈ రోజుకి కూడా ఆయన ఒక మందిర నిర్వహణ చేస్తూ ఓ భాగవతాన్ని అంతటా కూడా ప్రచారం గావిస్తూ ఉన్నారు దానవీర గోస్వామి మహారాజ్. ఎక్కడ దాకా ఎందుకండి? ఇస్కాన్ అంటే ఏమిటో తెలియనటువంటి మేము ఉద్ధరించబడ్డాము. ఈ బెంగుళూరుకి ఉద్యోగం ఉద్యోగం రీత్యా మేము ప్రయాణం అయ్యాం. ఆ బెంగుళూరు ఇన్ఫోసిస్ కంపెనీకి ఒక మెడికల్ టెస్ట్ కోసం అని చెప్పి ప్రయాణం అయ్యి, ఆ మెడికల్ టెస్ట్ కోసం అని చెప్పి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇచ్చి ఇంత దూరం వచ్చాం కదా. మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వెళ్దాం అనేటటువంటి ఒక ఇచ్చతో తిరుపతి మందిరానికి వచ్చి, ఆ తిరుపతిలో ఒక భక్తుల యొక్క సమక్షం వలన ఆ భక్తులు తిరుపతి ఇస్కాన్ మందిరానికి తీసుకొని వెళ్తే రాధా గోవిందుల యొక్క అపారమైనటువంటి అనుగ్రహం వలన, భక్తుల యొక్క అపారమైనటువంటి సాంగత్యం చేత మేము కూడా ఈ రోజున భాగవతాన్ని చెప్పేటటువంటి విశేషమైనటువంటి అవకాశాన్ని పొందాం. ఎక్కడో ఎగ్జాంపుల్స్ లేవండి. ప్రత్యక్షంగా మనం చూడొచ్చు భాగవతం ఎంత ప్రమాణం అనేటటువంటి విషయాన్ని. మేము ఇంటిలో కూడా చెప్పలేదండి. స్వతహాగా ఒక బుద్ధి ఉంటుంది. ఎట్లాంటి బుద్ధి అని అంటే, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది యువతకి. అటువంటి మనోభావాలతో ఉన్నటువంటి వాడిని నేను కూడా. తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు నేను. తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా నేను ఉద్యోగంతో ఇంటికి వెళ్ళాలి, లెటర్ పట్టుకొని అనేటటువంటి ఆలోచనతో ఉన్నాను నేను. ఒక సర్ప్రైజ్ ఇద్దాం కదా అనేటటువంటి తత్పరత. అటువంటి తత్పరతతో ప్రయాణమైనటువంటి నేను ఇస్కాన్ మందిరానికి వెళ్ళటం, భక్తుల యొక్క సమక్షంలో ఉండి భాగవతాన్ని శ్రవణం చేయటం, వారి యొక్క ఉచ్చిష్టను అందుకోవటం, ఈ రోజున కూర్చొని భాగవతాన్ని చెప్పగలిగేటటువంటి స్థితిని అందుకోవటం. ఇది కాదండి భాగవతం మహాత్మ్యం. కొత్తగా మనకి ఏమన్నా కావాలండి? పైగా వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంది అని అంటే, ఇక్కడ భాగవతంలో చెప్పారు చూశారు ఏమని? తుల్య
దాంతే అధృత క్రీడనకేను వర్తిని అని అన్నారు కదా. అట్లా అధృత క్రీడ వర్తిని అనేటటువంటిది మాకు కూడా లభించింది. ఎట్లా లభించింది అని అంటే, అన్ని సంవత్సరాల పాటు ఉన్నటువంటి జీవన విధానం తుచ్చం అనిపించింది. తుచ్చం అనిపించి 3 సంవత్సరాల పాటు మా తల్లిదండ్రులకు కూడా మేము ఎక్కడున్నాం అనేటటువంటి సమాచారం కూడా చెప్పలేదండి. ఎట్లా కలిగింది ఇది? ఇల్లు గుర్తు రావటం లేదు, గడిపినటువంటి జీవనం గుర్తు రావటం లేదు. కారణం భాగవతుల యొక్క భక్తుల యొక్క విశేషమైనటువంటి కృప, ఆ భక్తులు అందించినటువంటి భక్తి తత్పరత. కాబట్టి మ్, మనం ఏవి రీతిన భక్తిని స్వీకరిస్తామో, భక్తుల యొక్క సాంగత్యాన్ని స్వీకరిస్తామో, ఆ విధంగా మనం ఉద్ధరించబడతాం. భక్తుల యొక్క సాంగత్యం ఎట్లాంటిది అని అంటే, బ్లేడు మీద నడక వంటిది. భక్తుల సాంగత్యంలో మనం నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. భక్తుల యొక్క మనోభావాలని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలి. భక్తుల్ని చక్కగా అర్థం చేసుకొని వారు చేసినటువంటి ఉపదేశాలని గాని మనం అనుకూల భావంతో స్వీకరిస్తే మనం ఉద్ధరించబడటం ఖాయం. అలా కాకుండా భక్తుల యొక్క ఉపదేశాలలో దోషాన్ని వెతికి మనం గాని దోషాన్ని గాని వెతికి అపార్థం చేసుకుంటే అపరాధులమై భక్తిలో ప్రగతి సాధించవలసిన మనం భక్తిలో పతనం చెందేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే బ్లేడు మీద నడక వంటిది అన్నారు భక్తుల సాంగత్యంలో ఉండటం అనేటటువంటిది. బ్లేడు మీద నడక అంటే మీకు తెలుసు, బ్లేడు ఎట్లా ఉంటుంది? చాలా షార్ప్గా ఉంటుంది, పదునుగా ఉంటుంది. అది తెగిన విషయం కూడా తెలియదండి. తెగిన కొద్దిసేపటికి, ఇప్పుడు మీరు ఏదైనా ఒక అలమారలో కానీ ఒక డ్రాయర్లో కానీ మీరు చేయి పెట్టారనుకోండి, ఆ చేయి పెట్టినప్పుడు దాంట్లో ఒక బ్లేడ్ ఉందనుకోండి, అది తెగింది కూడా మీకు తెలియదు. కొద్దిసేపు చూసుకుంటే వేళ్ళలో నుంచి రక్తం వచ్చేస్తూ ఉంటుంటుంది, ఏమైంది ఏమైంది అని చెప్పేసి, తర్వాత నొప్పి తెలుస్తుంటుంది. అదే విధంగా భక్తుల యొక్క సాంగత్యాన్ని అపార్థం చేసుకుంటే, ఆ అపార్థం చేసుకున్నటువంటి బుద్ధితో అపరాధంగా గాని వ్యవహరిస్తే మనకు జీవితంలో కూడా జరిగేది అదే. మనం భక్తిలో ప్రగతి సాధిస్తున్నాం అనేటటువంటి భావంలోనే ఉంటాం, భక్తిలో పతనం చెందిపోవటం అనేటటువంటి జరిగిపోతుంది. అందుకని ప్రభుపాదుల భాష్యంలో ఏమన్నారు? ఈ భక్తుల సాంగత్యాన్ని సరైనటువంటి భావనతో గ్రహించాలి అని చెప్పి మనకి చెప్పుకొచ్చారు. అయితే భక్తి అనేటటువంటిది వాస్తవానికి భక్తుల ద్వారానే సంక్రమిస్తుంది, భక్తుల ద్వారానే లభిస్తుంది. ఒక రోగం, అంటువ్యాధి ఏ విధంగా అయితే రోగగ్రస్తుల నుంచి వస్తుందో, భవరోగగ్రస్తుడైనటువంటి వాని నుంచి భవరోగం సంక్రమిస్తుందో, అదే విధంగా కృష్ణ భక్తి కలిగినటువంటి వాని నుండి కృష్ణ భక్తి దొరుకుతుంది. ఎటువంటి ఎటువంటి వారి దగ్గరికి వెళ్తే అటువంటి బుద్ధి మనకు వస్తుంది. చక్కగా చదువుకునేటటువంటి వారి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం కూడా చక్కగా రాణిస్తాం. అందుకని చూడండి, రాజకీయాల్లో రాణించాలనుకోండి రాజకీయ నాయకులతో సహవాసం చేయాలి, క్రీడల్లో రాణించాలనుకోండి క్రీడాకారులతో సహవాసం చేయాలి, సాఫ్ట్వేర్లో రాణించాలనుకోండి సాఫ్ట్వేర్ యందు ఆసక్తి ఉన్నటువంటి వారు, దానిలో ఉన్నటువంటి వారితో మనం సహవాసం చేయాలి. భక్తిలో అభివృద్ధి సాధించాలంటే భక్తిలో ఉన్నటువంటి వారితో సహవాసం చేయాలి. భక్త సంఘే అని చెప్పన్నారు, భక్తులతో సహవాసం చేయాలి. ఎందుకు అనంటే భక్తి భక్తుల ద్వారా లభించేది కానీ లౌకికుని ద్వారా లభించేది కాదు. భక్తి అనేటటువంటిది భక్తుని యొక్క హక్కు, భక్తుని యొక్క సంపద. కాబట్టి భక్తి భక్తుల ద్వారానే లభిస్తుంది. ఈ విషయాన్ని ఎవరు చెబుతున్నారు? స్వయంగా మన పరంపరాచార్యుడైనటువంటి నారద మహర్షి స్వయంగా చెబుతున్నాడు, వ్యాసుడికి చెబుతున్నాడు. వ్యాస, నాకు భక్తుల యొక్క సాంగత్యం వలన ఈ భక్తి కలిగింది అని చెప్పాడు. చెప్పగానే వ్యాసుడు అడుగుతున్నాడు, మీకు ఎలా భక్తి కలిగిందో చెప్పండి అని చెప్పి అడిగాడు. అడిగితే ఇప్పుడు చెబుతున్నాడు. నారదుడు తన కథను చెప్పడం ప్రారంభం చేశాడు. ఒకరోజు నేను మా తల్లి గారితో సేవ చేయడానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ నేను భక్తి వేదాంతం చూశాను. అప్రయత్నంగా నేను మా తల్లి గారితో పాటు వారి సేవలోనే యుక్తం చేయబడ్డాను. అంతే, వారు నన్ను చూశారు సేవ చేస్తూ ఉంటుంటే, ఎంత శ్రద్ధగా సేవ చేస్తున్నాడని నా వైపు అలా చూశారు. వారి యొక్క కృపాదృష్టి పడింది. పడగానే ఏమైంది? నాకు ఇంద్రియ నిగ్రహం కలిగింది, ఆటపాటల యందు అనాసక్తి కలిగింది, మాట ఏది పడితే అది మాట్లాడాలనేటటువంటి తత్పరత పోయింది, కృష్ణుడి గురించి మాట్లాడాలనేటటువంటి తత్పరత నాలో మెండుగా కలిగింది. ఎందుకు కలిగింది ఇట్లా? ఒకసారి
ఒకసారి ఏమైంది అనంటే, నేను యథావి ప్రకారం మొత్తం 4 నెలలు వాళ్ళకి సేవ చేశాను నేను. 4 నెలల పాటు ఆ సేవలో నేను నెలకొని ఉన్నాను. అలా సేవలో ఉన్నాను. ఆహ్, ఆ రోజు ఏం జరుగుతుందంటే వడ్డన చేస్తున్నాం. వారికి వారి యొక్క కార్యక్రమాలన్నీ పూర్తయినియి. సంధ్యావందనాలన్నీ పూర్తయినియి. పూర్తయిన తర్వాత వారు ప్రసాదాన్ని సేవించటానికి కూర్చున్నారంతా. కూర్చున్నప్పుడు వారందరికీ కూడా పంక్తిలో కూర్చుండబెట్టి అందరికీ వడ్డిస్తున్నారు. ఆ వడ్డన జరుగుతుంది. వడ్డన జరుగుతూ ఉంటుంటే అందరూ కొసరి కొసరి మరి అడిగి మరీ చక్కగా తీసుకుంటున్నారు. వారు తీసుకుంటూ ఉంటుంటే ఎంత ఆనందంగా అనిపించిందో. అమ్మో! ఇంత తింటున్నారేమిటి? అంత తింటున్నారేమిటి? నాకు కావాలి అని నేనేం అనుకోలేదు. చక్కగా వారికి అన్నీ అడిగినవన్నీ వారు అడిగినట్టు మనస్ఫూర్తిగా అన్నీ వడ్డిస్తూ ఉన్నాను. ఇలా వడ్డిస్తూ వెళ్తూ ఉన్నాను. వెళ్ళిన తర్వాత వారు పూర్తిగా ఎంతో సంతృప్తిగా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత శ్రీ శ్రీ రాధాగిరిధారి మహాప్రసాదంకి జై. జగన్నాథ్ మహాప్రసాదంకి జై. గౌరనితాయ్ మహాప్రసాదంకి జై. శ్రీల ప్రభుపాదికి జై. భక్తి వేదాంతులకి జై అని చెప్పి వారు చెప్పి లేచారు. లేచినప్పుడు వాళ్ళు కూర్చున్నటువంటి ఆ పంక్తిలో ఉన్నటువంటి ఆకులు ఉన్నాయి కదా, ఆ పళ్ళాలు, వాటిలో ఉచ్ఛిష్ట మిగిలిపోయింది. వారు తినగా కొంచెం కొంత ఆహారం మిగిలిపోయింది. అప్పుడు ఇది ఎవడు తింటాడు అని చెప్పి తీసుకొని వెళ్ళి డస్ట్‌బిన్ లో పడేసేటటువంటి వారు ఉంటారు ఎంతో మంది. దాని యొక్క విలువ తెలియనటువంటి వారు తీసుకెళ్లి పడేస్తారు. దా ఆ వారి ఆ దాని యొక్క విలువ తెలిసినటువంటి వారు దాన్ని గ్రహిస్తారు. అటువంటి సమయంలో నాకు ఏం జరిగింది అనంటే, సామాన్యుడు అనుకుంటాడు, అలా వదిలిపెడితే ఇదేమిటి అన్ని వడ్డిస్తే తినకుండా విడిచిపెట్టేశారు, వంటలు వేస్ట్ అయిపోయినాయి అని అనుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది సామాన్య దృష్టి కలిగినటువంటి వారు ఏమనుకుంటారు, అబ్బా! ఎంగిలి గదా! అనవసరంగా వేస్ట్ అయిపోయింది. దాన్ని పడేసేయండి, తీసి ముట్టుకోవద్దు ఎవరు. పడేసేయండి, పడేసేయండి అని మాట్లాడుకుంటారు. కానీ అక్కడ కూర్చున్నటువంటిది ఎవరు? అక్కడ కూర్చున్నటువంటిది భక్తి వేదాంతులు. సాక్షాత్తు భగవంతుని యొక్క భక్తులు. ఒక మాటలో చెప్పాలంటే భగవంతుడు స్వయంగా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? అహం భక్త పరాధీన. భక్తులకి భక్తులకి నేను వశుడవుతాను. భక్తుల చేత నేను పూజింపబడతాను. భక్తుల చేత నేను జయింపబడతాను. భక్తులతో నేనుంటాను. ఎంత అద్భుతమైన మాటలు ఇవన్నీ. ఒక్క మాట ఎందుకు ఇదంతా అనంటే, ఇదంతా కాదు. ఆ భక్తుడే నేను అని కృష్ణుడే స్వయంగా చెబుతున్నాడు. సాక్షాదరిత్వేన సమస్త శాస్త్రై ఉక్తస్తదా భావ్యత ఏవ సద్భిః కింతు ప్రభోర్య ప్రియ ఏవ తస్యః వందే గురో శ్రీ చరణారవింద. నేను స్వయంగా భక్తుల రూపంలో ఉంటాను. భక్తుల రూపంలో సంచరిస్తాను. భక్తుల రూపంలో అందరికీ నా దివ్య జ్ఞానాన్ని అందిస్తాను అని కృష్ణుడే స్వయంగా చెబుతున్నాడు. అటువంటి భక్తులు కూర్చున్నారు. ద్విజైహి. ఎవరు ఆ ద్విజులు? వేదాంతులైనటువంటి బ్రాహ్మణులు. వేద అంటే జ్ఞానం. వేదాంతం అని అంటే జ్ఞానగమ్యం. జ్ఞానగమ్యం ఎవరు? కృష్ణుడు. వేదాంతకృత్ వేద విదేవచాహం. ఆ జ్ఞానగమ్యమైనటువంటి కృష్ణుణ్ణి ఎరిగినటువంటి ద్విజులు. ఆ కృష్ణుని యందు ప్రీతిని కలిగినటువంటి ద్విజులు బ్రాహ్మణులు. అందుకని కృష్ణుణ్ణి ఏమని కీర్తిస్తారు? నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఆ బ్రాహ్మణుల చేత పూజలింపబడేటటువంటి వాడంట భగవంతుడు కృష్ణుడు. బ్రాహ్మణుల యొక్క దేవుడంట భగవంతుడు కృష్ణుడు. అంటే ఏమిటి? బ్రాహ్మణుల దేవుడు అనేసి అన్నారని బ్రాహ్మణులకే ఇంక మాకు కాదు కృష్ణుడు అని అనడానికి లేదు. అంటే వారి సొత్తు అది. అందుకని ఎవరైనా మేము బ్రాహ్మణులు అని చెప్పుకున్నారు అని అంటే వారు కృష్ణ భక్తులు అయి ఉండాలి. కృష్ణ భక్తులు కాని వాళ్ళు, హరిభక్తులు కానటువంటి వారు, హరిని ఆరాధించినటువంటి వారు బ్రాహ్మణులు కాదు. ద్విజైహి. వేదాంతులైనటువంటి బ్రాహ్మణులు వారు కూర్చున్నారు అక్కడ. వారు కూర్చొని ఆరగించారు. ఆరగించగా వారి పళ్ళెల్లో కొద్దిగా ఆహారం మిగిలిపోయింది. మిగిలిపోతే ఏం చేశాను నేను? ఉచ్ఛిష్ట లేపాన్ అనుమోదితో ద్విజైహి సకృత్ భుంజే.
వారి అనుమతి తీసుకున్నాను. వారి అనుమతితో వారిని అడిగాను. ఇక్కడ మీరు విడిచిపెట్టారు కదా, ఇది నేను తీసుకోవచ్చా అని అడిగాను. చిన్న పిల్లవాడైనా ఎంత ముచ్చటగా అడుగుతున్నాడు అని చెప్పి నా మీద ఎంతో ముచ్చటపడి నన్ను చూసి అపారమైనటువంటి కరుణతో తీసుకో అని అనుమతి ఇచ్చారు. అంతే, నాకు మహాప్రసాదం దొరికింది. నారదుడు చెబుతున్నాడు, భక్తుల యొక్క మహాప్రసాదం దొరికింది. భగవంతుడి కృష్ణుడికి మనం గాని ఆహార పదార్థాలు అందిస్తే దాన్ని నైవేద్యం అన్నారు. ఆ భక్తుడు సమర్పించినటువంటి నైవేద్యాన్ని భగవంతుడి కృష్ణుడు ఆరగించి ఇస్తే దానిని ప్రసాదం అన్నారు. ఆ ప్రసాదాన్ని కృష్ణుడి యొక్క భక్తులు గాని తీసుకుంటే అది మహాప్రసాదం. ఆ కృష్ణుని యొక్క భక్తులు 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 అలా తీసుకుంటే అది మహా 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 మహాప్రసాదం అయిపోతుందంట. మహాప్రసాదం. ప్రసాదం అంటే ఏమిటి? ఆ కృష్ణుడు స్వయంగా మన యొక్క జడమైనటువంటి ఇంద్రియాలకి అనుభవంలోకి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రూపం ప్రసాదం. ప్రభు సాక్షాత్ దర్శనం అన్నారు. ఆ ప్రభువు యజమాని అయినటువంటి కృష్ణుడు అత శ్రీకృష్ణ నామాది నభవేత్ గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖే జిహ్వాదో స్వయమేవ స్ఫురత్యద. నాలుకతో ప్రారంభించినటువంటి సేవ ద్వారా మన యొక్క అనుభవంలోకి వస్తాడంట ఆ కృష్ణుడు. ఎందుకు? జడమైనటువంటి ఇంద్రియాలు కలిగి ఉన్నాం మనం. ఈ జడమైనటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి మన అనుభవంలోనికి భగవంతుడి కృష్ణుడు నాలుకతో ఆరంభించినటువంటి సేవ ద్వారా అనుభవంలోకి వస్తాడు. నాలుకతో చేసేటటువంటి సేవలు రెండు. ఒకటి, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని ఉచ్చరించటం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఉచ్చరించటం. రెండవ సేవ ఏమిటి? ఆ కృష్ణుడికి అర్పింపబడినటువంటి ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించటం, దానిని ఆరగించటం. ఇలా రుచి చూడటం, కృష్ణ ప్రసాదాన్ని రుచి చూడటం ఒక సేవ. నేను కృష్ణ ప్రసాదం తిన్నాను అని అనకూడదు, కృష్ణ ప్రసాదం సేవించాను అని చెప్పాను. అంతే. కృష్ణ ప్రసాదం అనేటటువంటి మాట వచ్చినప్పుడు మనం ఉపయోగించవలసినటువంటి పదం ఏమిటి అని అంటే తిన్నాను అని మాట్లాడకూడదు. ఏమని మాట్లాడాలి? హానరింగ్ అనాలి. ఈటింగ్ అనకూడదు, హానరింగ్. నేను సేవించాను, కృష్ణుని ప్రసాదాన్ని నేను సేవించాను. ఎందుకు అని అంటే అది ఏదో ఒక లౌకికమైనటువంటి పదార్థం కాదు. అది ఏమిటి అని అంటే సాక్షాత్తు కృష్ణుని యొక్క దర్శనం. అందుకని ఏమన్నారు? ప్రభు సాక్షాత్ దర్శనం. సాక్షాత్తు ఆ ప్రభు కృష్ణుని యొక్క దర్శనం మన యొక్క జడమైనటువంటి ఇంద్రియాలకు అనుభవంలోకి వచ్చేటటువంటి రూపంలో మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరదానం. అయితే ఇప్పుడు ఆ వరదానాన్ని మనం పొందాము. ఆ పొందినటువంటి వరదానానికి మరింత గొప్ప వరదానం ఏమిటో తెలుసా అండి? ఆ కృష్ణుడు స్వీకరించినటువంటి ఆ ప్రసాదాన్ని వారి భక్తులు స్వీకరిస్తే ఆ ప్రభు సాక్షాత్ దర్శనం అని చెప్పారు కదా, సాక్షాత్తు కృష్ణుని యొక్క స్వరూపమైనటువంటి ఆ ప్రసాదం ఇంకా గొప్పదవుతుందంట. అందుకే చూడండి, కృష్ణుడు గొప్పవాడే. ఆ కృష్ణుని యొక్క గొప్పతనం కృష్ణునిలో లేదంట. అదేమిటండి? కృష్ణుడు గొప్పవాడని కృష్ణుని యొక్క గొప్పతనం కృష్ణునిలో లేదంటారు అని అంటే, కృష్ణునిలో లేదని తానే స్వయంగా చెబుతున్నాడు. భగవంతుడే స్వయంగా చెబుతున్నాడు, నా గొప్పతనం నాలో లేదు, నా గొప్పతనం నా భక్తుల యొక్క హృదయంలో ఉంది, నా భక్తులు నాకు చేసేటటువంటి సేవలో ఉంది అని చెబుతున్నాడు. ఇంకా చెప్పాలి అని అంటే, నా యొక్క గొప్పతనం నా భక్తుల ముఖతః వెలువడుతుంది. భక్తులు లేకపోతే నా గొప్పతనం ఏముంది అని అంటున్నాడు భగవంతుడి కృష్ణుడు. అందుకని కృష్ణుని యొక్క గొప్పతనం మరింత గొప్పగా మారుతుందంట, మరింత వైభవపేతం అవుతుందంట. ప్రభు సాక్షాత్ దర్శనం. ఆ ప్రభువు కృష్ణుడు ప్రసాదం రూపంలో వచ్చాడు. ఆ ప్రసాద రూపంలో వచ్చినటువంటి ఆ కృష్ణుడు మన ప్రభువు యజమాని అయినటువంటి అతడు
గొప్ప యజమాని అవుతాడంట భక్తుల యొక్క ముఖతః వెలువడినప్పుడు, భక్తుల ద్వారా సేవింపబడినప్పుడు. అందుకని మహాప్రసాదం. అందుకని ఎంతమంది భక్తులు ఆ కృష్ణుణ్ణి సేవిస్తే, ఎంతమంది భక్తులు ఆ కృష్ణుని యొక్క నామరూప గుణాలను కీర్తిస్తే అంత గొప్పతనాన్ని సంతరింపజేసుకుంటాడంట ఆ కృష్ణుడు. అంత గొప్పతనాన్ని ఆ కృష్ణుడు సంతరింపజేసుకుంటాడంట. అందుకని ఆ కృష్ణుని యొక్క మధురిమను, కృష్ణుని యొక్క గొప్పతనాన్ని తమ హృదయాల్లో నింపుకున్నటువంటి ఆ భక్తుల యొక్క ఉచ్చిష్ట నాకు దొరికింది, మహాప్రసాదం నాకు దొరికింది. సాక్షాత్తు ఆ కృష్ణ స్వరూపం ప్రసాదం రూపంలో గొప్పగా నాకు దొరికింది. మహదద్భుతం, మహా అద్భుతాన్ని నేను పొందాను అంటూ ఉచ్చిష్ట లేపాననుమోదితో ద్విజై సత్కృద్భుంజే, వారి యొక్క అనుగ్రహంతో నేను తీసుకున్నాను. ఆచార్యులు చెబుతున్నారు, కృష్ణుని యొక్క ప్రసాదం అందరికీ దొరుకుతుంది, విరివిగా దొరుకుతుంది. అయితే ఆ కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి భావాలు రెండు రకాలుగా ఉంటాయంట. ఒకటి అనుకూల భావం, రెండవది ప్రతికూల భావం. కొంతమంది కృష్ణ ప్రసాదం లభించినప్పుడు అనుకూల భావంతో తీసుకుంటారంట, ఇంకొంతమంది ప్రతికూల భావంతో తీసుకుంటారంట. అనుకూల భావంతో తీసుకోవడం అంటే ఏమిటి? నిష్కపట భావంతో తీసుకోవటం. ప్రతికూల భావంతో తీసుకోవడం అంటే ఏమిటి? సకపట భావంతో తీసుకోవడం. నిష్కపట భావం అంటే ఏమిటి అని అంటే, నేను నా యొక్క హృదయాన్ని పవిత్రం గావించుకోవాలి, మా స్వామి భగవంతుడి కృష్ణుడు ఆరగించినటువంటి ఈ పదార్థాన్ని భక్తులంతా సేకరించి నాకు అందించారు, ఆహా ఎంత అద్భుతం అని చెప్పి ఆ అనుభూతులనన్నింటినీ స్మరిస్తూ ప్రసాదాన్ని నా చేతితో తీసుకొని కళ్ళకందుకొని నాలుక పైన పెట్టుకోవాలి. ఇది అనుభూతి. ఈ మధురమైనటువంటి అనుభూతి భక్తునికి కలుగుతుంది, అభక్తునికి కలగదు. అభక్తుడు కొట్లాడతాడు, అరే భగవంతుని యొక్క ప్రసాదం నాకు దొరకలేదే అని బాధపడతాడు, రోధిస్తాడు, విలపిస్తాడు. ఆ ప్రసాదం నాకు లభించాలి, ఆ ప్రసాదం నాకు లభించలేదు అని అంటే నేను ఏ పాపం చేశాను, ఏం అపరాధం చేశాను, ఈ అపరాధానికి నిష్కృతి ఏమిటి అని చెప్పి ఎంతో పశ్చాత్తపడి రోధిస్తాడు, విలపిస్తాడు, ప్రార్థిస్తాడు, స్వామి నాకు ప్రసాదాన్ని ఇవ్వవా అని. అలా ప్రార్థించింది ఎవరు? పార్వతీదేవి. ప్రార్థించి తపస్సు చేసింది విమలాదేవిగా. ఆమె తపస్సులను మెచ్చినటువంటి స్వామి జగన్నాథుడై కొలువు తీరి ఇప్పటికీ కూడా ఆమెకు ప్రసాదం పంపిస్తున్నాడు. ప్రసాదం తీసుకునేటటువంటి మూడు భావన అది. అంతేగాని నాకు మీరు ప్రసాదం పెట్టలేదు, నాకు మీరు ప్రసాదం ఇవ్వలేదు, మీరు నాకు స్వీటు వడ్డించలేదు, మీరు నాకు పకోడీ పెట్టలేదు అని మాట్లాడేటటువంటి బుద్ధి అనుకూలమైనటువంటి బుద్ధి కాదు, ప్రతికూలమైనటువంటి బుద్ధి. ప్రసాదం అనేటటువంటిది ఏదో ఒక హక్కుతో తీసుకునేటటువంటిది కాదు, ఒక ఆరాధనమైనటువంటి భావంతో, ఒక గౌరవపూర్వకమైనటువంటి బుద్ధితో వినయంగా అర్థించి తీసుకునేటటువంటిది ప్రసాదం. నిజంగా ఎవరైనా భక్తులు కానీ మనకు ప్రసాదం అందించారని అంటే అది మన యొక్క మహద్భాగ్యం. ఆ ప్రసాదమే కానీ మనకు దొరకలేదు అనుకోండి, భగవంతుడా నాకు ఇంకా కృప దొరకలేదు, నాకు కృపను ప్రార్థించు అని చెప్పి ఎదురు చూడాలి. అంతేగాని మాకు ఇవ్వకపోతే ఏం అవసరం లేదే, మేము వండుకోమా, మేము చెయ్యమా, మేము పెట్టుకోమా ఏమిటి, మేము కూడా పెట్టుకుంటాం ప్రసాదం, అది కాదు. మన మన తుచ్చమైన భావాలు మనకి తెలుసండి. నేను మాట్లాడను వాటి గురించి, ఎందుకంటే ఎవరికి వారికి వ్యక్తిగతంగా వారి వారి మనోగతం ఏమిటి, వారి యొక్క ఆలోచన ఏమిటి, వారి పరిస్థితి ఏమిటి అనేది అందరికీ తెలుసు. అందుకని మన గురించి మనం గొప్పగా మాట్లాడుకోవటం వ్యర్థమే అవుతుంది. ఇక్కడ మన గురించి ప్రస్తుతించుకోవడం కంటే మహాత్ముల గురించి ప్రస్తుతించుకోవటం ముఖ్యమైనటువంటి విషయం. అందుకని ఆ మహాత్ములు ఎలా ఆలోచిస్తారు ఎప్పుడు కూడా అని అంటే, మహాత్ముల్లాగా ఆలోచిస్తారు. ఆ మహాత్ముల యొక్క సమక్షంలోకి వెళ్ళినటువంటి వారు కూడా మహాత్ముల్లాగా మారతారు. ఇక్కడ నిష్కపట భావంతో ప్రసాదాన్ని తీసుకోవటం, ఎలా తీసుకున్న ప్రార్థనాపూర్వకంగా, విశ్వాసంతో, ఎంతో మర్యాదగా, ఎంతో ప్రీతితో తీసుకున్నారంట. ఎంతో ప్రీతితో తీసుకున్నారు. మరి ప్రతికూలమైనటువంటి భావం ఏమిటి? ప్రతికూలమైనటువంటి భావం అని అంటే కొట్లాడటం, నాకు కావాలని చెప్పి
ఈ నాకెందుకు ఇవ్వలేదని చెప్పి ఏ, భావించటం, మాకు అవసరం లేదని చెప్పి తిరస్కరించటం, బ్రతిమి ప్రసాదం తీసుకునేటటువంటి విషయంలో బ్రతిమలాడించుకోవటం. కొంతమంది చూడండి, మాకు ఇవ్వలేదు కదా, మాకు ఇవ్వని వద్దులేండి అని చెప్పంటే మరలా అయ్యో తీసుకోండి మేము మర్చిపోయి మీకు ఇవ్వటం అని చెప్పి వారిని బతిమలాడాలి. అంటే ఈయన గారికి వెయిట్ ఎక్కువ, స్వామికి వెయిట్ లేదు అక్కడ. ఎంత తుచ్చమైన పని చేస్తున్నారో చూడండి. ఒక వ్యక్తి నాకు ప్రసాదం వద్దు అని చెప్పి తిరస్కరించాడంటే దాని అర్థం కృష్ణుడిని తిరస్కరించాడని. కృష్ణుడి కంటే గొప్పవాడు ఇతను, అందుకని ప్రసాదాన్ని తిరస్కరిస్తాడు. అందుకని ఎన్నైనా కానివ్వండి, ప్రసాదాన్ని మాత్రం తిరస్కరించకూడదు. ప్రసాదం గదాక వద్దండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మాట్లాడతారు కదా. నైవేద్యం కానటువంటి ఆ అన్నాన్నే పరబ్రహ్మ స్వరూపంగా చూడమని చెప్పారు. అట్లాంటిది భగవంతునికి అర్పించబడిందంటే సాక్షాత్తు పరబ్రహ్మమే దిగొచ్చాడు. మరి ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి భగవంతుని కృష్ణుణ్ణి తిరస్కరిస్తే మనకి ఇక ఏ విధమైనటువంటి శుభం కలుగుతుందండి జీవితంలో? అందుకని ప్రతికూలమైనటువంటి భావం మంచిది కాదు. ఇంకొంతమంది ఉచ్ఛిష్టం తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటారు అని అంటే, ఇట్లా కొట్లాడరు, ఇట్లా ఏమి చేయరు. కానీ అందరిలో ఉంటారు కదా. అందరిలో ఉన్నప్పుడు వారికి గాని మహాప్రసాదం లభించింది అనుకోండి, లభించినప్పుడు చెబుతారు, తరగతుల్లో వినుంటారు. భక్తులు తీసుకోగా మిగిలినటువంటి ఉచ్చిష్టం ఉంది కదా, అది భక్తిని అందిస్తుంది. నారదమునికి అలా లభించింది, కాబట్టి మనం కూడా తీసుకోవాలి, అట్లాంటి మహాప్రసాదం మనం కూడా పొందాలి అని వినుంటారు. విన్న తర్వాత అందరితో పాటు ఉంటారు కదా. అలా ఉన్నప్పుడు ఎప్పుడో ఒక ఆ, గురువు గారో లేదంటే ఇంకొకరో భక్తులు ఎవరో గాని వచ్చారు. వచ్చినప్పుడు వారికి అనేకమైనటువంటి మర్యాదలు చేసిన తర్వాత వారికి పాదాలని కడిగారు. పాదాలను శుభ్రం చేశారు జలంతో. ఆ పాదాలని శుభ్రం చేసినటువంటి జలం చరణామృతం అయిపోయింది. ఆ చరణామృతాన్ని అంతటినీ కూడా పట్టి పక్కన పెట్టుకున్నారు. తర్వాత ఇంకో ఈ ఈ తర్వాత ఆయనకి నివేదించినటువంటి మహాప్రసాదం ఏదైతే ఉందో ఆయన స్వీకరించిన తర్వాత కొంత మహాప్రసాదాన్ని మిగిల్చేశారు. ఎందుకంటే అందరూ చుట్టూ చేరి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం పెట్టారు. కొద్దిగా 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 తీసుకొని అంతా విడిచిపెట్టేశారు. ఆ ఆ ప్రసాదాన్ని ఒక పక్కన పెట్టారు. పెట్టిన తర్వాత అందరికీ పంచుతూ ఉన్నారు మహాప్రసాదం. మన భక్తులు మహాప్రసాదం అని చెప్పి మహారాజాస్ పంచుతూ ఉంటుంటారు చూడండి. చరణామృతం ఇస్తారు, మహాప్రసాదం పంచుతూ ఉంటుంటారు. పంచుతున్నప్పుడు అందరితో పాటు ఉండి తీసుకుంటున్నారు. ఆ కాళ్ళు కడగడం చూసారు, ఇదేమిటి కాళ్ళు కడిగి నీళ్లు తాగుతున్నారు. వాళ్ళేమో చేతిలో వేసుకొని ఇట్లా తాగేస్తున్నారు కళ్ళకు అందుకొని. ఇదేమిటి కాళ్ళు కడిగి నీళ్లు తాగుతున్నారు, ఎట్లా తాగాలి ఇప్పుడు, నేను తాగకపోతే వీళ్ళు ఏమనుకుంటారో అని భావించి నన్ను గొప్ప భక్తుడు అనుకోవాలి వీళ్ళు అని చెప్పి భావంతో తాగటం, గౌరవపూర్వకమైనటువంటి భావం లేనటువంటి కారణం చేత నిష్కపటమైనటువంటి భావంతో ప్రసాదాన్ని తీసుకోవటం అని చెప్పలేదు. సకపట భావంతో ఆ మహాప్రసాదాన్ని స్వీకరించారు. అటువంటి భావం కలిగినటువంటి వారు తీసుకోకపోవటమే మేలు అని చెప్పారు ప్రభుపాదుల భాష్యం. అటువంటి భావం కలిగినటువంటి వారు తీసుకోకుండా ఉండటమే మేలు. ఎందుకంటే వారికి ఆ భక్తులపైన విశ్వాసం లేదు. ఆ భక్తులపైన విశ్వాసం లేదు, ప్రీతి లేదు కనుక వారి నుంచి వారి యొక్క మహాప్రసాదాన్ని ఉచ్చిష్టం తీసుకోకపోవటమే మేలు. ఎందుకంటే లౌకికమైనటువంటి భావంతో వారి గురించి తప్పుగా ఆలోచిస్తూ తీసుకోవడం వలన వారికి మేలు కలగదు. ఎందుకంటే సకపట భావంతో ఉన్నారు. వాళ్ళ యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల్ని భక్తులు తీసుకోవాలి. భక్తుడు మనకి ఒక ఉచ్చిష్ట ఇచ్చాడు అని అంటే దాని అర్థం ఏమిటంటే మన కర్మల్ని తొలగిస్తాడు. ఈ విషయాన్ని నారద మహర్షి చెబుతున్నారు. నా జీవితంలో అది కలిగింది, అందుకని ప్రతికూల భావంతో నేను లేను, అనుకూల భావంతో ఉన్నాను. అనుకూల భావంతో, నిష్కపట భావంతో నేను ఎంతో శ్రద్ధతో విశ్వాసంతో వారిని చూసి నేను ఆకర్షితుడయ్యాను. ఆకర్షితుడై నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ వారు మిగిల్చినటువంటి ఉచ్చిష్ట లేప ననుమోదితో ద్విజై సకృద్భుంజే వారి యొక్క అనుగ్రహంతో నేను తీసుకున్నాను. అంతే అంతే. వెంటనే ఏమైంది? స్మహ తదపాస్త కిల్బిష, నా పూర్వ పాపములన్నీ నశించిపోయినాయి. పాపం వలన దుఃఖం వస్తుంది. అప్పటి వరకు నేను ఎంతో బాధాకరంగా ఎప్పుడు బాధపడుతూ ఉండేటటువంటి వాడిని వారి యొక్క మహాప్రసాదం నాకు లభించగానే స్మహ
తదపాస్త కిల్బిష, నా హృదయంలో ఉన్నటువంటి పూర్వ పాప ఫలములు ఏవైతే ఉన్నాయో ఆ పూర్వ పాప ఫలములన్నీ నశించిపోయినాయి. నశించిపోయి నేను చాలా ఆనందంగా ఉన్నాను. ప్రతిరోజు ఏమో తెలియనటువంటి ఒక కొత్త ఆనందం, ఒక నూతన ఉత్సాహం. ఈ ఆనందం మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. ఎట్లా ఉంది అనంటే ప్రతిరోజు నేను ఆనందంగా ఉన్నాను. ప్రతిరోజు ఆనందంగా నేను ఆ భక్తుల సేవలోనే నిమగ్నం అవుతున్నాను. ఆ భక్తుల యొక్క సేవ చేసేటటువంటి సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఉత్సాహంగా ఉన్నాను. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా సేవ చేసి ఇంటికి వెళ్ళిపోతాం కదా! అమ్మ నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను అమ్మ దగ్గరుండి, "అమ్మ, మళ్ళీ మనం ఎప్పుడెళ్తాం ఆ మహాత్ములకి సేవ చేయటానికి" అని అడుగుతున్నాను. అంత ఉత్సాహంతో ఉన్నాను నేను. ఎందుకు అనంటే వారి దగ్గర నాకు ఆనందం లభ్యమవుతుంది. అందుకని ఆ ఆనందాన్ని పదే పదే నేను పొందాలనుకుంటున్నాను. ఒక వ్యక్తికి ఆనందం కలుగుతుంది అనంటే ఆ మహాత్ముల యొక్క సమక్షంలో వారి యొక్క సాంగత్యంలో ఉండి పాప ఫలములన్నీ కూడా నశించిపోయినాయి అని అర్థం. పాప ఫలములు నశించిపోయినటువంటి కారణం చేత నాలో ఉన్నటువంటి అనర్థములన్నీ కూడా నా నుంచి దూరం అయిపోయినాయి. ఎందుకంటే లౌకిక బుద్ధి కూడా పోయింది కదా! లౌకిక బుద్ధి ఉంటే అనర్థం ఉన్నట్టే. ఆ లౌకిక బుద్ధి కూడా పోయింది. ప్రతిరోజు నేను ఆనందంగా ఉన్నాను. వారి సేవలో నిమగ్నం అవ్వాలని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కోడెప్పుడు కూస్తుందా? సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా? నేను ఎప్పుడు ఆ మహాత్ముల దగ్గరికి వెళ్తానా? ఎప్పుడు వారి సేవలో నిమగ్నం అవుతానా? అని చెప్పి ఎదురు చూస్తున్నాను. అంత ఉత్సాహం ఉంది నాకు. అంత ఆనందంగా ఉన్నాను. ఆ విధంగా ఏవం ప్రవృత్తస్య, ఆ విధంగా నేను వారి యొక్క సేవలో నెలకొని ఉన్నాను. ఇలా నెలకొని ఉండగా, ఇలా వారి యొక్క సేవ చేస్తూ ఉండగా విశుద్ధ చేతసః, నా చిత్తం, నా మనస్సు పవిత్రమైపోయింది. వారి యొక్క నిరంతరమైనటువంటి సాంగత్యంలో నా యొక్క మనసు పవిత్రమైపోయింది. సమస్తమైనటువంటి శాస్త్రములు ఇదే చెబుతున్నాయి. ఏమని చెబుతున్నాయి? సాధు సంగ సర్వశాస్త్రకై సవ లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధిహోయ్. సాధు సాంగత్యం చెయ్యండి అని సమస్తమైనటువంటి శాస్త్రములు ఉపదేశిస్తున్నాయి. సాధు సంగ సర్వశాస్త్రకై లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధుహై. కొద్దిపాటి లవమాత్ర సమయం సాధు సాంగత్యం లభించినా గాని వారికి సర్వము సిద్ధిస్తాయి అని చెబుతున్నాయి. సాధు సాంగత్యం చేయడం అంటే ఏదో టైం వేస్ట్ చేయడం కాదు. అయ్యో, సాధువులకి సాంగత్యం అంటే భక్తుల సాంగత్యంకి రండి అని చెప్పంటే, భక్తుల సాంగత్యంలో ఉండండి అని చెప్పేసి అంటే ఇప్పుడు సమయం లేదండి కొంచెం అని చెప్పి మాట్లాడి ఆలోచించేటటువంటి బుద్ధి ఉంది ఈ రోజున. భక్తుల యొక్క సాంగత్యంలోకి వెళ్ళటం అనంటే సమయాన్ని సద్వినియోగపరచడం అనేటటువంటి బుద్ధి మనకు ఉండాలి. ఈ విషయాన్ని శాస్త్రాలు మనకు ఉపదేశం చేస్తున్నాయి. సాధు సంగ సర్వశాస్త్రకై లవ మాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. సమస్తమైనటువంటి శాస్త్రంలో సాధు సాంగత్యం చేయమని చెబుతున్నాయి. సాధు సాంగత్యం చెయ్యండి అని చెబుతున్నాయి. లవమాత్ర సమయం దొరికినా గానీ అలా భక్తుల సాంగత్యం. లవము అని అంటే ఏమిటి? ఒక సెకనుని 27,000 భాగాలు చేస్తే వచ్చేటటువంటి సమయమే లవమాత్ర సమయం. ఒక సెకండ్ అంటే మీకు తెలుసు, ఒక నిమిషం అంటే 60 సెకండ్లు. అట్లాంటి ఒక్క సెకనుని 27,000 భాగాలు చెయ్యాలంట. డివైడెడ్ బై 27,000 చేస్తే వచ్చేటటువంటి పరిమాణం ఉంది కదా, వాల్యూ, ఆ సమయము పాటు మనకి సాధు సాంగత్యం దొరికితే కూడా సర్వసిద్ధి హోయ్, సర్వము సిద్ధిస్తాయి. అట్లా నాకు సిద్ధించింది. ఎలా అనంటే పవిత్రమైనటువంటి సమక్షం నాకు జరిగింది. నా యొక్క హృదయ పవిత్రీకరణ జరిగింది. నేను పవిత్రునయ్యాను. విశుద్ధ చేతసః, నేను వారి యొక్క సమక్షంలో పవిత్రునయ్యాను. ఎట్లా పవిత్రునయ్యాను అనంటే వారు ఎట్లా భగవంతుడు కృష్ణుణ్ణి హృదయంలో నింపుకున్నటువంటి వారు కనుక కదా వారు. ఆ కృష్ణుడు శుద్ధం అపాపవిద్ధం, అపవిత్రాన్ని కూడా పవిత్రం గావించేటటువంటి వ్యక్తి మా స్వామి కృష్ణుడు. అటువంటి కృష్ణుణ్ణి హృదయంలో కలిగినటువంటి భక్తులు కూడా శుద్ధం అపాపవిద్ధం, వారు కూడా పవిత్రులే. ఆ పవిత్రులైనటువంటి వారి వలె భక్తులేమో భగవంతుని వలె పవిత్రులు. ఆ భక్తుల వలె నేను ఆ భక్తుల సాంగత్యంలో ఉండి నేను కూడా వారి వలె తయారయ్యి వారి వలెనే నేను కూడా పవిత్రుడయ్యాను. నాకును కూడా వారి వలె విశుద్ధ చేతసః, నా చిత్తం పవిత్రమైపోయింది. నా చిత్తంలో ఆలోచన మొదలైంది. నా యొక్క చిత్తం అంటే 3 పనులు చేస్తుంది: ఆలోచన,
అనుభూతి సంకల్పం చేస్తుంది. ఆలోచన, అనుభూతి, సంకల్పములు చేసిన తదుపరి కార్యాచరణ మొదలవుతుంది. అందుకని ఏదైనా ఒక కార్యం చెయ్యాలంటే ఆలోచన జరగాలి మనస్సునందు, తర్వాత అనుభూతి కలగాలి, అనుభూతి కలిగిన ప్రకారం సంకల్పం, సంకల్పం తర్వాతే కార్యం. అయితే నా మనస్సు పవిత్రమైంది కదా, ఆ పవిత్రమైనటువంటి మనస్సులో ఆలోచనలు ఎలా ఉన్నాయంటే కృష్ణుని గురించినటువంటి ఆలోచనలు, కృష్ణునికి సంబంధించినటువంటి ఆలోచనలతో ఉన్నాను. తర్వాత కృష్ణునికి సంబంధించినటువంటి అనుభూతులతోనూ, కృష్ణునికి సేవ చెయ్యాలనేటటువంటి సంకల్పాలతోనూ ఉన్నాను నేను. కృష్ణునికి సేవ చెయ్యాలనిపిస్తుంది, కృష్ణుని గురించి వినాలనిపిస్తుంది, కృష్ణుని గురించి కీర్తించాలనిపిస్తుంది. ఎటు చూసినా నాకు కృష్ణ 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 అని చెప్పి కృష్ణుడు మాత్రమే కనిపిస్తున్నాడు. ఆలోచనలో కృష్ణుడు ఉన్నాడు, ఆ అనుభూతిలో కృష్ణుడు ఉన్నాడు, సంకల్పంలో కృష్ణుడు ఉన్నాడు, కార్యాచరణలో కూడా కృష్ణుడి యొక్క సేవ మాత్రమే కనిపిస్తుంది. కృష్ణ భక్తులకి సేవ చేయాలనిపిస్తుంది. ఇదే ఉంది నాకు. ఎందుకు కలిగింది? ఆత్మరుచి. ఈ ప్రపంచంలో రెండు రకములైనటువంటి ఆత్మరుచులు ఉన్నాయి. ఆత్మ అని అంటే దేహం అనేటటువంటి ఒక అర్థాన్ని తీసుకుంటారు. అదే విధంగా ఆత్మ అనేటటువంటి ఇంకొక అర్థాన్ని కూడా తీసుకుంటారు. మనసు అనేటటువంటి ఇంకొక అర్థాన్ని తీసుకుంటారు. బుద్ధి అనేటటువంటి ఇంకొక అర్థాన్ని కూడా తీసుకుంటారు. అయితే ఆత్మకి రుచి ఉంటుంది, ఒక అభిరుచి ఉంటుంది. నేను ఈ దేహాన్ని అని అనుకునేటటువంటి వాడు దేహ సంబంధమైనటువంటి కార్యకలాపాల ఏడు రుచిని కలిగి ఉంటాడు. దేహపరమైనటువంటి కార్యకలాపాలు ఏమిటి? ఆహార, నిద్ర, భయ, మైథునాలు అనేటటువంటి కార్యకలాపాలు. దీనితో మనస్సు బుద్ధి తాదాత్మ్యం చెంది ఉంటే ఆ మనస్సు బుద్ధి కూడా ఇదే రకంగా వెళ్తుంది. అంటే ఆహార, నిద్ర, భయ, మైథునాలకు సంబంధించినటువంటి ఆలోచనలతోనూ, అనుభవాలతోనూ, సంకల్పాలతోనూ కూడి ప్రణాళికలు, ప్రణాళికలతో కూడినటువంటి బుద్ధితో కార్యాచరణ అనేటటువంటిది ప్రారంభం చేస్తారు కలిగినటువంటి దేహంతో. అందుకని దీన్ని ఏమన్నారు అని అంటే దేహ సంబంధమైనటువంటి కార్యములు ఏడు రుచి కలిగినటువంటి పరిస్థితి అన్నారు. దేహపరమైనటువంటి కార్యకలాపాల యందు రుచి కలిగినటువంటి వారు రసహీనమైనటువంటి జీవితాన్ని గడుపుతారంట. దానిలో ఏముండదంట, చప్పగా ఉంటుందంట. ఫస్ట్ ఆది యందు బాగుంటుందంట, ఆహా ఎంత బాగుందో అనిపిస్తుందంట. కానీ తర్వాత కాలక్రమేణా ఏమవుతుంది అని అంటే అది డ్రై అయిపోతుందంట, నిస్సారం అయిపోతుందంట, ఏమీ లేదనిపిస్తుందంట ఈ లౌకిక జీవితంలో. అందుకని ప్రారంభం ఎంత బాగుందో జీవితం కొనసాగింపు అంత బాగోదంట. ఏదో రాజీ పడిపోయి బ్రతకాలి అంతే తప్పితే దానిలో నవనవరసదామన్యుదంతం రంతుమాసి కొత్త కొత్త రుచులను అయితే చూడలేరంట లౌకికమైనటువంటి అభిరుచి కలిగినటువంటి వారు. అంటే దేహాత్మపరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారికి, దేహపరమైనటువంటి కార్యకలాపాల యందు రుచి కలిగినటువంటి వారి యొక్క పరిస్థితి ఇది. అంటే రసహీనం అని చెప్పన్నారు. ఇటువంటి రసహీనమైనటువంటి జీవితం అర్థవంతం కాదు, అనర్థంగా మారిపోతుంది. వారికి అనవసరం, అవసరమైంది కాదు అనవసరమైంది, కాబట్టి అనర్థం. అటువంటి అనర్థాన్ని కలిగినటువంటి వారిది ఆత్మరుచి కాదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆత్మరుచికి భిన్నంగా ఉంది. ఎవరిది? ఈ భక్తి వేదాంతుల యొక్క రుచి. ఈ భక్తి వేదాంతులు కలిగినటువంటి రుచి ఏమిటి అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి కార్యముల ఎడ అభిరుచిని కలిగి ఉన్నారు, ప్రత్యేకమైనటువంటి రుచిని కలిగి ఉన్నారు. ఈ ఆత్మరుచి ఎట్లా ఉంది అని అంటే రసవంతంగా ఉంది. ఎందుకు అని అంటే ఆ అఖిల రసామృతమూర్తి అయినటువంటి కృష్ణునితో ముడిపడి ఉన్నది కాబట్టి తమను తాము ఆత్మస్వరూపులుగా గుర్తించి ఆ గుర్తించినటువంటి ఆత్మస్వరూపునందు నెలకొని ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి సేవలో నెలకొని ఆ కృష్ణుని యొక్క నామ రూప గుణలీలల్ని శ్రవణం చేస్తూ, కీర్తిస్తూ, మననం చేస్తూ, చర్చిస్తూ ఆ కృష్ణమూర్తికి సేవ చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు భక్తుల యొక్క సమక్షంలో. అందుకని ఆత్మరుచి, ఈ ఆత్మరుచి కలిగినటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి కార్యముల ఏడ అభిరుచి కలిగినటువంటి భక్తుల యొక్క రుచి ప్రత్యేకమైనటువంటి రుచి. అందరు జనసామూహం కలిగినటువంటి సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి రుచి వంటి రుచి కాదు వీళ్ళది, ప్రత్యేకమైనటువంటి రుచి. అంటూ తద్ధర్మ ఏవాత్మ రుచి, ఆ భక్తుల యొక్క ప్రత్యేకమైనటువంటి స్వభావం ఆధ్యాత్మిక రుచిని కలిగి ఉండటం. లౌకికుల యొక్క స్వభావం ఏమిటి అని అంటే ఆహార, నిద్ర, భయమైదనాలు అనేటటువంటి రసహీనములైనటువంటి రుచుల యందు ఆసక్తిని కనబరిచి ఉంటారు. అది సామాన్యం. కానీ ఈ భక్తులు తద్ధర్మ ఏవాత్మ రుచి, ప్రత్యేకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు.
వీరికి కృష్ణుడు తప్పితే ఇంకా ఏమీ తెలియదు. కృష్ణుడి గురించి వింటారు, కృష్ణుడి గురించి కీర్తిస్తారు, కృష్ణుడి గురించి మననం చేస్తారు, కృష్ణుడి గురించి చర్చిస్తారు, ఆ కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి సేవ చేస్తారు, ఆ కృష్ణుడి కోసమే బ్రతుకుతారు. ఇది వారి యొక్క విశేషమైనటువంటి అభిరుచి. అందుకని తద్ధర్మ ఏవాత్మరుచి, వారు ప్రత్యేకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు. అటువంటి ప్రత్యేకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తుల మధ్యలో నేనున్నాను. అటువంటి వ్యక్తుల యొక్క ఉమ్, ఉచ్ఛిష్ట ఏదైతే ఉందో ఆ ఉచ్ఛిష్టం నేను అందుకున్నాను. అందుకొని స్మ తదపాస్త కిల్బిష, నా పూర్వకపరమైనటువంటి పాపములన్నింటినీ కూడా నశింపజేసుకున్నాను. నశింపజేసుకొని నేను భక్తిని పొందాను అని చెప్పి నారద మహర్షి చెబుతున్నాడు. ఇంకా ఏమని చెబుతున్నాడు అని అంటే, నారద వ్యాస, ఈ కృష్ణ కథా రుచి, ఇప్పుడు ఆత్మరుచి అన్నాం కదా, తద్ధర్మ ఏవాత్మరుచి, వారి యొక్క భక్తుల యొక్క ప్రత్యేకమైనటువంటి స్వభావం కృష్ణ కథా రుచి కలిగి ఉండటం. లౌకికుల యొక్క ఆత్మరుచి ఏమిటి అని అంటే, ఆహార నిద్ర భయమైదినాలు యందు రతిని కలిగి ఉండటం. అయితే ఈ ఈ భక్తులది ప్రత్యేకమైనటువంటి స్వభావం, ప్రత్యేకమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆత్మరుచి, ఆ కృష్ణ కథా రుచి, ఆధ్యాత్మిక రుచి తప్ప వీరికి ఇంకేమీ తెలియదు. ఇటువంటి ఆధ్యాత్మిక రుచి నాకు కలిగింది వారి వలె, వారి సమక్షంలో ఉండటం చేత. అయితే ఇటువంటి రుచి కలగాలంటే, ఆ కృష్ణుడు తప్ప ఇంక ఏమీ తెలియనటువంటి రుచి కలగాలి అంటే, ఆధ్యాత్మిక రుచి కలగాలంటే ఎంతో ప్రయాస చెయ్యాలి. ఆ భగవంతుడి కృష్ణుడే స్వయంగా చెబుతున్నాడు ఏమని, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. ఆ కృష్ణుని యందు ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక రుచి కలగాలి అనంటే ఎంతో ప్రయాస చెయ్యాలి. దానికి మొట్టమొదటి ఏం జరగాలి, ఏషాం త్వంతగతం పాపం, వ్యక్తి యొక్క పాపములన్నీ కూడా ప్రక్షాళన కావాలి, పాప ఫలముల నుండి విడువడాలి, విడువడి జనానాం పుణ్యకర్మణం, పుణ్యకర్మల యందు నియుక్తం కావాలి, పుణ్యకర్మల యందు నియుక్తం అయ్యి ఆ పుణ్యఫలాన్ని పెంపొందింపజేసుకొని ఈ భౌతికమైనటువంటి ఆవరణాన్ని దాటి తే ద్వంద్వ మోహ నిర్ముక్త, ద్వంద్వాల నుండి విడువడి మోహాల నుండి బయటపడతాడు. తర్వాత భజంతే మాం దృఢవ్రతాః, ఆ తర్వాత ఆ కృష్ణుని యొక్క భక్తిని దృఢవ్రతంగా అభ్యాసం చేస్తాడు గాని రుచి పొందుతాడని చెప్పలేదు. అంటే ఇంత ప్రక్రియను సాధించిన తర్వాత దృఢవ్రత, నిష్ట అనేటటువంటిది పొందుతాడంట. అంటే ఈ భక్తి చెయ్యాలి అనేటటువంటి నిష్టను పొందుతాడు. అయితే ఈ భక్తి, కానీ నేను ఈ భక్తిని చాలా సులభంగా పొందాను. ఈ ఆత్మరుచిని, కృష్ణ కథారుచిని నేను చాలా సులభంగా పొందాను ఆ భక్తుల యొక్క సమక్షం వలన. కృష్ణ కథారుచి కలిగినటువంటి ఆ భక్తుల యొక్క సాంగత్యంలో నేనుండి ఆ భక్తుల యొక్క ఉచ్చిష్టను స్వీకరించి నేను కూడా కృష్ణ కథారుచిని కలిగినటువంటి వానిగా అవతరించాను. నేను కూడా కృష్ణ కథారుచి కలిగినటువంటి వానిగా అవతరించాను. ఈ భక్తి కలగాలంటే శ్రద్ధతో ప్రారంభమవుతుంది. శ్రద్ధ, సాధుసంగ, భజని క్రియ, అనర్ధ నివృత్తి, నిష్ఠ, ఆసక్తి, రుచి, భావ, ప్రేమ అని 9 స్థాయిలు ఉన్నాయి. ఈ 9 స్థాయిల్లో మొట్టమొదటిది శ్రద్ధ. శ్రద్ధ కలిగినటువంటి వానికి కృష్ణ ప్రేమ ప్రాప్తించాలి అని అంటే ఖచ్చితంగా సాధు సంఘం అనేటటువంటిది కలగాలంటే భక్తుల యొక్క సాంగత్యం లభించాలి. ఆ కృష్ణ భక్తుల యొక్క సాంగత్యం లభించాలి. ఆ కృష్ణ భక్తుల యొక్క సాంగత్యంలో భజన క్రియ జరగాలి. అంటే నిరంతరమైనటువంటి శ్రవణ కీర్తనలు జరగాలి. ఎటువంటి శ్రవణ కీర్తనలు జరగాలి? ఆ ఇంట్లో ఏం జరిగింది, ఇంట్లో ఏం జరిగింది, ఎదురింట్లో ఏం జరిగింది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఇది కాదు. ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామ రూప గుణ లీలలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా చక్కగా వినాలి, కీర్తించాలి, చర్చించాలి. ఎందుకు? భక్తుల మధ్య చర్చ ఏం జరగాలి అని అంటే భగవంతుడి కృష్ణుడే స్వయంగా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా భక్తులు వారి జీవితాలు నాకు అర్పించి
ఒకరి కోసం నా గురించి ఒకరితో ఒకరు చర్చించుకుంటూ బోధించుకుంటూ గొప్ప ఆనందాన్ని సంతృప్తిని పొందుతారు. తుష్యంతి చ రమంతి చ అని చెప్పాడు. ఇది భక్తుల యొక్క జీవనం. భక్తుల యొక్క జీవనం ఎట్లా ఉంటుందంటే భజన క్రియతో కూడి ఉంటుంది. అంతేగాని భజన క్రియను పక్కన పెట్టి లౌకికమైనటువంటి వ్యాపకాల్లో నిమగ్నం అయితే వాడు భక్తుడు కాదు. భక్తుడు అని అంటే భక్తులతో ఉంటాడు. భక్తుడు అని అంటే భక్తులతో ఉండి భజన క్రియ చేస్తాడు. ఆ భజన క్రియ చేసి దేనికోసం చేస్తాడు? నేను ఇంత గొప్ప భక్తుడిని అని చూపించుకోవడానికి కాదు. హృదయంలో ఉన్నటువంటి అనర్థాలన్నింటినీ కూడా తొలగించుకుంటాడు, ప్రక్షాళన కావించుకుంటాడు. అలా ప్రక్షాళన కావించుకొని భక్తి చేయుట యందు నిష్టను పొందుతాడు. ఆ భగవంతుని ప్రాప్తింపజేసుకోవాలనేటటువంటి నిష్టను పొందుతాడు. ఆ నిష్టను పొందిన తర్వాత ఆ కృష్ణుడిని చేరుకోవాలని, ఆ కృష్ణుడికి సేవ చెయ్యాలని, ఆ కృష్ణ భక్తులను ఆరాధించాలని, ఆ కృష్ణ భక్తుల యందు అభిరుచిని ఆసక్తిని పెంచుకుంటాడండి. అటువంటి ఆసక్తి నారద మహర్షికి ఉంది. రేపు ఎప్పుడవుతుంది, సూర్యోదయం ఎప్పుడవుతుంది, నేను ఎప్పుడు భక్తులను కలుస్తాను, నేను ఎప్పుడు భక్తులకు సేవ చేస్తాను అని ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది అతని యొక్క ఆసక్తి. ఇలా ఆసక్తి కలిగిన తర్వాత రుచి ఏర్పడుతుంది. అటువంటి రుచి ఉంది కదా ఓ వ్యాస, భక్తుల యొక్క ఉచ్ఛిష్టను ఆరగించి వారి యొక్క అపారమైనటువంటి కృప వలన నేను కృష్ణ కథా రుచిని పొందాను. ఆ భక్తులు బా భగవత్ ప్రసాదాన్ని సేవిస్తున్నారు. సేవిస్తూ కృష్ణుడి గురించి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే వారు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి నేను వారితో పాటు అలా వింటూ 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 నేను కూడా ఆ కృష్ణ కథ యందు రుచి మెచ్చుకున్నాను. ఆ కృష్ణ కథ లేకపోతే బ్రతకలేనటువంటి స్థితికి వచ్చేసాను. ఆ కృష్ణ కథను కీర్తించేటటువంటి స్థితికి నేను ఎదిగాను అని నారద మహర్షి వ్యాసుడికి చెబుతున్నాడు. తద్ధర్మ ఏవాత్మ రుచి ప్రజాయతే, నాలో కలిగింది ఆ భక్తుల యొక్క కృప వలన, భక్తుల యొక్క సాంగత్యం వలన నేను కూడా గొప్ప భక్తుణ్ణి అయ్యాను. ఇది నా గొప్పతనం కాదు, భక్తుల యొక్క ఉచ్ఛిష్ట యొక్క మహాత్మ్యం అంటూ నారద మహర్షి ఉచ్ఛిష్ట లేపా ననుమోదితోద్దిజై సకృత్స్మ భుంజే తదపాస్త కిల్బిష ఏవం ప్రవృత్తస్య విశుద్ధ చేతసః తద్ధర్మ ఏవాత్మ రుచి ప్రజాయతే. ఒక మారు వేదాంతులైనటువంటి బ్రాహ్మణుల అనుమతితో నేను ఉచ్ఛిష్టాన్నమును గ్రహించి తిని, తత్కారణముగా నా పూర్వ పాపములన్నీయును నశించిపోయినవి. ఆ విధముగా వారి సేవలో నెలకొని నా చిత్తము పవిత్రమై వారి ప్రత్యేక స్వభావమైన ఆధ్యాత్మిక రుచి అనగా కృష్ణ కథా రుచి నాలోనూ ప్రకటమైనది, నాలోనూ కలిగినది అంటూ నారద మహర్షి నేను కూడా కృష్ణుణ్ణి కీర్తించేవాడిని అయ్యాను అని గొప్పగా అద్భుతంగా భక్తుల యొక్క ఉచ్ఛిష్ట యొక్క వైభవాన్ని చెప్పారు. ఇంకా తర్వాత ఆ కృష్ణుని యొక్క భక్తుల నుంచి నేను కృష్ణ కథను ఎలా విన్నాను అనేటటువంటిది మీకు చెబుతాను అని తర్వాత 26వ శ్లోకంలో చెప్పటం ప్రారంభం చేశారు. ఆ వివరాల్ని మనం వచ్చే తరగతిలో చెప్పుకుందాం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. జగద్గురు శ్రీల ప్రభుపాది కీ జై. నీతాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. नीताय गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.